హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్టర్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. బట్ ఈ గెస్ట్ మాత్రం చాలా చాలా స్పెషల్ అని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తనున్న ఏజ్కి పోల్చుకున్నా, తనకున్న మెచ్యూరిటీ పోల్చుకున్నా చాలా డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. మీరు ఎంతైనా నన్ను ద్వేషించండి, నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీరు ఎంతైనా నన్ను ట్రోల్ చేయండి, నేను మాత్రం స్క్రోల్ చేసుకుంటూ మీ దగ్గర ఒక మంచి మెసేజ్ తీసుకొస్తాను అంటూనే ఉంటారు. సో అది ఎప్పుడు మన ముందుకు ప్రూవ్ చేస్తూనే ఉంటారు. సో మరొకసారి February 6th మీరు ద్వేషించడానికి రెడీగానే ఉండండి, మిమ్మల్ని బరాబర్ ప్రేమిస్తా అంటూ మన ముందుకి మనందరి ఫేవరెట్ చంద్రహాస్ ఈజ్ కమింగ్ విత్ వన్ మోర్ న్యూ ఫిల్మ్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా బ్రోతో చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. బాగా చెప్పారు. నేను అంతే బరాబర్ అందరినీ ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటాను. ఎస్, అందులో మాత్రం ఏం చేంజ్ ఉండదు. నాకు అదే ఇప్పుడు డౌట్. అంటే వాళ్ళు ఎంతన్నా మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తూనే ఉండండి, మీరు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఆ పేషెన్స్లోని ఎప్పుడు కూడా బర్స్ట్ అవుట్ అవ్వలేదు. ఆ సీక్రెట్ ఏంటి? అండ్ అందులో కూడా ఇప్పుడు బ్లడ్ రేజ్ అనే ఏజ్లో ఉన్నాం కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది. అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరో అంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదా. ఎస్. సో ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద నేను ఎందుకు కోపం తెచ్చుకోవడం? నా ఓన్ పర్సన్స్, నేనంటే నమ్మిన వాళ్ళని, లేకపోతే నాకు ఇష్టం ఉన్న వాళ్ళు నన్ను ఏమైనా అన్నారు అనుకోండి, పర్సనల్గా తెలిసిన వాళ్ళు, అప్పుడు ఫీల్ అవుతా, 100% కోపం వస్తుంది. ఓకే. కానీ ద పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ మీ వితౌట్ నోయింగ్ మీ, దే డోంట్ నో మీ కదా. ఐ డోంట్ నో దెమ్. సో వన్ డే దే విల్ ఆల్సో రియలైజ్. ఎప్పుడంటే మేబీ నా వర్క్ ఎప్పుడైనా నచ్చినప్పుడు. సో మనం వర్క్ నచ్చేంత వరకు హార్డర్ చేయాలి అంతే. బ్రో, అంటే నార్మల్గా థియరిటికల్ వేరు, ప్రాక్టికల్ వేరు అంటూ ఉంటారు. మాట్లాడుకోవడం చాలా ఈజీ, ఎవరన్నా మాట్లాడేస్తారు, దాన్ని ఆచరించడం చాలా కష్టం. సోషల్ మీడియాలో 24/7 యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా చివరికి ఆ ట్రోల్స్ని తట్టుకోలేక వెళ్ళి కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ చూస్తున్నాం. బట్ మీరు ఇప్పుడు ఇంత మంచిగా చెప్తున్నారు కదా, దాన్ని ఎలా గో త్రూ చేస్తున్నారు అనేది. కేసు అనేది నాకు ఇంతవరకు ఒకసారి మైండ్కి అది స్ట్రైక్ కూడా అవ్వలేదు నాకు అసలు. కేసు పెట్టాలి ఎవరి మీదైనా అది ఇదని. టైం వేస్ట్ అది. నాకు వేరే పనులు ఉంటాయి కదా. ఇప్పుడు అది కేసు పెడితే వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, చాలా ప్రాసెస్ ఉంటుందేమో కదా, ఎందుకు మనం బిజీ ఉంటాం. అంతే ఏమో. నాకు అంటే ఎప్పుడు పర్సనల్గా అయితే హర్ట్ అవ్వలేదు. మరి వాళ్ళు అంటే నాకు చెప్పాక తెలిసిన వాళ్ళు చేస్తే హర్ట్ అవుతా 100%. తెలియని వాళ్ళు కాబట్టి నేను పట్టించుకోను. ఎస్, అంటే ఇప్పుడు నాకు ఏమంటుంది, మీరు హార్ట్కి తీసుకోరు, మైండ్కి తీసుకురారు, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నారు? ఎవరైనా చెప్పారా? మనం బిజీ లేకుండా ఉంటే కనుక 100% దీని గురించి ఆలోచిస్తామేమో. మనం బిజీ ఉండాలి, ఏదో పని చేస్తూ ఉండాలి, ఏదో పనిలో ఉండాలి. నాకు టైం ఉండదు, సో నేను అంత పట్టించుకోను. వచ్చిన టైంలో అది నాకు ఇంకా ఇన్ఫాక్ట్ రిలీఫ్ ఇస్తుంది. నాకు నవ్వుకుంటా వాటిని చూసి నేను. అరే ఏంటి కామెడీ అని నాకు కొన్ని ట్రోల్స్ నిజంగా ఫన్నీగా కూడా ఉంటాయి. సో అవి చూసి నవ్వుకుంటాను, అది రిలీఫే అది. ఓకే, గ్రేట్. సో మరొకసారి హైదరాబాద్ పోరాగాన్ని తీసుకొస్తున్నట్టున్నారు February 6th. ఒకసారి రామ్నగర్ బన్నీగా, ఈసారి బరాబర్ ప్రేమిస్తా అంటే ఒక లవర్ బాయ్గా. వాడు సిటీ, వీడు విలేజ్. మీరు ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత వీడు నడిచే స్టైల్ సినిమాలో, వీడు నడిచేది మీరు పక్కన పెడితే క్లియర్గా మీరు చెప్పగలుగుతారు ఎవరు ఏదనేది. లైక్ అచ్చొచ్చినట్టు మీకు తెలిసిపోతుంది, క్లియర్ కట్గా ఉంటుంది. అంటే సిమిలారిటీలు ఏముండవు. నేను ఆ హోంవర్క్ చేసుకున్నా. అంటే విలేజ్ పర్సన్ విలేజ్, వీడి సిటీ. అండ్ వీడి తెలంగాణ వచ్చేసి కొంచెం సిటీలో ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళతో మాట్లాడితే ఆంధ్ర స్లాంగ్ వచ్చేస్తుంది, తెలంగాణ మాట్లాడితే తెలంగాణ స్లాంగ్. రామ్నగర్ బని అనేవాడు అలాంటి వాడు. వీడు అలా కాదు, వీడు ప్రాపర్ రూరల్ తెలంగాణ వీడిది. సో ఇది సిటీ తెలంగాణ యాస ఉంటుంది ఆ సినిమాలో, ఇందులో ఊరు యాస ఉంటుంది. అది కొంచెం అక్కడ కో డైరెక్టర్, అసిస్టెంట్ వాళ్ళని అడిగి ఇది ఈ డైలాగ్ ప్రొనౌన్సియేషన్ ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఎలా చేస్తే. సో ఇలాంటివి కొంచెం కష్టపడి మనం చేసామన్నమాట బరాబర్ ప్రేమిస్తా. ఓకే, 1 year బ్యాకే దీని టీజర్ రిలీజ్ అయినట్టుంది. మేము అప్పుడు చూస్తుంటేనే ఆ క్వాలిటీ కానీ అంతా కూడా టాప్ నాచ్ చేశారు. అవును. బట్ ఎలా ఇది ప్రాజెక్ట్ ఎలా ఆన్బోర్డ్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది? ఇది నేను యాక్చువల్గా రామ్నగర్ బన్నీ కంటే ముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్. అండ్ ఇది యాక్చువల్గా నా డెబ్యూ ఫిల్మ్ అవ్వాల్సి ఉండే. బట్ ఇప్పుడు ఆఫ్టర్ యాక్చువల్గా రామ్నగర్ బన్నీకి నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సెట్ నుంచి డైరెక్ట్గా ఈ సెట్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. 2 ఒకేసారి జరిగాయి షూటింగ్, సైమల్టేనియస్గా జరిగాయి. వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే నాది నాటు అనే సాంగ్ ఒకటి నేను రిలీజ్ చేశాను. దాంట్లో అది చూసి నాకు బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చికెన్ ఒక సినిమా వాళ్ళు వచ్చారు. అందులో వర్క్ చేసిన కెమెరామ్యాన్ ఈ బరాబర్ ప్రేమిస్తాకి కెమెరామ్యాన్ ఒక్కటే ఆయన అనమాట. ఆ కెమెరామ్యాన్ ఈ టీంకి ఈయనైతేనే కరెక్ట్, ఈయనే బరాబర్ అని చెప్పి ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి చెప్పారు. అప్పుడు వాళ్ళు కూడా బాగా ఆలోచించి దే అప్రోచ్ మై ఫాదర్. మా డాడీకి స్టోరీ చెప్పారు. మా డాడీ 2 సార్లు 3 సార్లు విన్నాడు. తర్వాత నాకు చెప్పారు. డాడీ నీ ఇష్టం, నీ చాయిస్ అన్నారు. నేను విన్న తర్వాత నాకు మంచిగా నచ్చింది. అప్పుడు నాకు పెద్దగా క్యాలిక్యులేషన్స్లో ఏం లేదు. నేను
ఒక నార్మల్ ఆడియన్స్ ఎలా వింటారో అలా విన్నాను. చాలా ట్విస్ట్స్ ఉన్నాయి కథలో, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు 2-3 గట్టిగా తగులుతాయి. సో అవి అండ్ కామెడీ అండ్ ఫైట్స్ అండ్ యాక్షన్ సాంగ్స్ అన్ని చాలా మంచిగా ఉంటాయి అనమాట. సో పర్ఫెక్ట్ అనిపించింది నాకు అప్పుడు. ఓకే, ఒప్పేసుకున్నా, చేసేసాను, బాగా వచ్చింది, చాలా బాగా చేశాను. ఓకే. బట్ ఆఫ్టర్ రామ్నగర్ బండి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో ఎంతవరకు చేంజెస్ కానీ చిన్న చిన్న మోడిఫికేషన్స్ కానీ ఎంతవరకు జరిగాయి? ఇది రన్నింగ్ ప్రాసెస్. మనం షూటింగ్ జరగక ముందు వరకు లాస్ట్ మినిట్ దాకా జరుగుతూనే ఉన్నాయి మాకు డిస్కషన్స్, బెటర్మెంట్స్ అన్ని. ఓవరాల్గా అయితే బెస్ట్ ప్రోడక్ట్ బయటికి తెచ్చామని నేను నమ్ముతున్నాను. ఓకే, గ్రేట్ బ్రో. బట్ చిన్నప్పటి నుంచి ఏదో ఒకలా మీరు కెమెరాకి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నారు. ఆ కెమెరా ఫీర్ ఎప్పుడు కూడా మీలో కనబడలేదు. బట్ ఏ స్టేజ్ దాటుతున్నా, ఒక సీరియల్ యాక్టర్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నా, ఒక్కొక్కటి మీరు ఎక్స్ప్లోర్ చేసిన ఇవన్నీ ఒక పక్క అయితే థియేటర్లో వచ్చి ఆడియన్స్ని యాక్సెప్ట్ చేయించడం అదొక నెక్స్ట్ లెవెల్ థింగ్. దానికి స్పెషల్గా ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఫ్రమ్ మీరు 18-19 ఇయర్స్ నుంచే మీరు జిమ్కి వెళ్ళి జిమ్నాస్టిక్స్ చేయడం ఇవన్నీ నేను చూసాను. బట్ ఆడియన్స్ థియేటర్ని ఎలా రప్పించాలి, ఒక హీరో మెటీరియల్ని ఎలా అనిపించుకోవాలి, వీటికి ఏమైనా వర్కౌట్ చేశారా అని? యా షూర్. యాక్చువల్గా నేను హీరో అవుదామని డిసైడ్ అయింది కాలేజ్ టైంలో, అంటే వెన్ ఐ వాస్ 19 ఆ టైం. అప్పుడు దాకా నేను హీరో అనేది గట్టిగా ఫిక్స్ అవ్వలే. బట్ స్టిల్ ఆ లోపలనే నేను హీరో కావాల్సిన స్కిల్స్ మాత్రం ఎప్పటికప్పుడు బికాస్ ఆఫ్ మై ఫాదర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నా హైపర్ యాక్టివ్ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు. ఖాళీగా ఉంటే అల్లరి చేస్తాడు. అల్లరి కంటే ఆ ఎనర్జీని ఇంకొక ప్రొడక్టివ్ వేలో పెట్టచ్చు అనే విధంలో మా డాడీ నన్ను కంటిన్యూస్గా డాన్స్ క్లాసెస్ కానీ, లేకపోతే జిమ్నాస్టిక్స్ కానీ, లేకపోతే కిక్ బాక్సింగ్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ, అన్నిటికీ కంటిన్యూస్గా టైం దొరికినప్పుడల్లా పంపిస్తూ ఉండేటోళ్ళు. సో ఆ స్కిల్స్ ఒక హీరోకి బాగా పనికొస్తాయి అవన్నీ. అట్లానే అది నాకు ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి ఆ స్కిల్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ థియేటర్కి ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా రప్పించవచ్చు అని మీరు అడిగితే, అది నాకున్నాయి నా ప్లాన్స్ చాలానే. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి బ్రదర్. సినిమా బాగుంటే వస్తారు ఆడియన్స్. సో నెక్స్ట్ చేయబోయేవి ఏమన్నా కొంచెం పెద్దగా చేయాలి, భారీగా, అంటే లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ అయి ఉండాలి అనేది ప్రస్తుతానికి నేను నమ్ముతున్న థాట్ ప్రాసెస్. ఓకే, బట్ అంటే ఈ రోజుల్లో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ చేసి ఫస్ట్ సినిమా చేద్దాం, ఫస్ట్ మెల్లగా లాంచ్ అవుదాం, అప్పటి నుంచి చేద్దాం అన్నంత స్కోప్ లేదు ఇప్పుడు హీరోస్కి. వెంటనే టాలెంట్ చూపించాలి కదా, ఎందుకంటే ఫాస్ట్ పేస్ కాంపిటీషన్ ఇది. సో ఇప్పుడు స్క్రిప్ట్ సెలక్షన్ లో థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా కాంపిటీషన్ ఉంది హీరోస్కి. సో అది అలా అనుకునే నేను నా ఫస్ట్ స్టెప్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాను. నేను యాక్చువల్గా రామ్నగర్ బండితో నాకు యునానిమస్గా ఎక్కడైనా సరే హీరో మెటీరియల్ అనే అన్నారు అందరూ. సినిమా కూడా అందరికి నచ్చింది. సినిమా కొద్ది గొప్ప మేబీ మైనారిటీకి కొంతమందికి కొంచెం అక్కడక్కడ ల్యాగ్, లేకపోతే స్లో, నాకు ఎంత ఎక్కలేదు అన్న వాళ్ళు ఉన్నారు. బట్ నా వరకైతే నాకు అందరు బాగుందని చెప్పారు. నేను ప్రతి రివ్యూ, ప్రతి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ రివ్యూ కావచ్చు, లేకపోతే వెబ్సైట్ రివ్యూ కావచ్చు, లేకపోతే న్యూస్ కావచ్చు, నేను అన్ని చదివిన, A to Z చూసిన రామ్నగర్ బండికి సంబంధించిన వాటికి. అందరూ మా సూపర్ ఉంది, బాగుంది, గ్రేట్ సినిమా, అబ్బాయి ఎరుగు తీసాడు, అవి ఇవే ఉన్నాయి. సో ఐఎమ్ హ్యాపీ. సో నేను అదే ప్రూవ్ చేసుకుందామని వచ్చాను. దాని తగ్గట్టే నాకు అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా అసలు ఎవ్రీ డే వింటున్నాను. నేను 3-4 స్టోరీలు ఈజీగా వింటున్నాను ఎవ్రీడే, విత్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. బట్ అది చెప్తున్నా కదా, మనకి దొరకట్లేదు. అంటే నార్మల్ ఉంటున్నాయి, నార్మల్. సో మనం అనుకున్న గోల్ అచీవ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ చేసేది కొంచెం ఆలోచించి టైం తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే మంచిగా రావాలనేదే ఆ గోలే ఉంది నాకు. సో వస్తుంది, గట్టిగా చేస్తాను. కానీ లైఫ్ లాంగ్ ఇదే బ్రో. ఇంకా ఒక నెక్స్ట్ మూవీ కావచ్చు, నెక్స్ట్ మూవీ కావచ్చు, ఎప్పటికైనా సరే హిట్ అయితే 100% కొడతా. అది బరాబర్ ప్రేమిస్తాతోనే కొట్టాలని కోరుకుంటున్నా. అది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. సో బట్ నేను బాగా అబ్జర్వ్ చేసింది బ్రో, మీరు ఫస్ట్ మీ బర్త్డే ప్రెస్ మీట్ పెట్టిన దానికి, రామ్నగర్ బండి రిలీజ్ అయిన తర్వాత దానికి, అండ్ ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తే దానికి, అసలు ఆడియన్స్లో కూడా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కూడా చాలా బాగా వచ్చేసిందేమో అనుకుంటున్నాను చంద్రహాస్ గారి మీద. అది ఏంటి, టాక్టిక్ ఏమైనా, స్ట్రాటజీ ఏమైనా, టాలెంటా ఏమనుకోవచ్చు? లేదు, ప్యూర్ లక్. ఎందుకంటే నేను చాలా గట్టిగా నమ్ముతాను ఇది. బై బర్త్ నేను లక్. నాకు బై బర్త్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ పుట్టడమే పెద్ద అదృష్టం. ఓకే, అది నేను ఫ్యాక్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కూడా నేను ఏ సిచ్యువేషన్ చూసుకున్నా యూనివర్స్ పరంగా అయినా సరే నేను చాలా ఎక్స్ట్రీమ్లీ లక్కీ బ్రో. అది నేను గట్టిగా నమ్ముతా. ఇప్పుడు ఈరోజు మీరు పుట్టింది కూడా మీకోసం పుట్టారని నేను నమ్మను. నా కోసమే మీరు పుట్టారని నమ్ముతా. ఏదో ఒక విధంగా మీరు ఎక్కడ చోట నాకు హెల్ప్ చేస్తారు. అది మీరు నా గురించి చెత్తగా మాట్లాడైనా అయి ఉండొచ్చు, దానికి ఒక రీజన్ ఉంటుంది. దేవుడు నా కోసమే చేస్తాడు ప్రతిదీ అనేది నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతారో తెలియదు. సో అది నమ్మినప్పుడు ఏమవుతుందంటే మీకు చిన్న గుడ్ న్యూస్ వచ్చినా అది హ్యాపీ అయిపోతుంది.
సో నాకు పెద్ద పెద్ద గుడ్ న్యూస్లు వస్తాయి. ఓకే. సో ఇంకా హ్యాపీగా ఉంటా. హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ విల్ క్రియేట్ మోర్ పాజిటివ్నెస్. సో నేను ప్లస్ నేను తప్పులేం చేయను, అసలు తప్పే చేయను నన్ను అడిగితే. అంటే ఇప్పుడు అంత ట్రోల్ అయినప్పుడు నేను చేసిన తప్పేంటని ఎవడైనా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు నేను చేసిన తప్పు ఏంటంటే ఏం చెప్తారు? మహా అయితే జేబులో చేతులు పెట్టుకున్నాడు ఎక్స్ప్రెషన్స్ తప్ప. అది ఆ ఏజ్ లో ఎవడైనా పెడతాడు. మీరేం చేస్తారు, నేనేం చేస్తాను. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా అంటున్నారు, అది మీరు కొంచెం అది మీ బాడీ లాంగ్వేజ్, అది కంఫర్టబుల్ అంతే. సో అప్పుడు నేను అలా చేశాను దానికి. ఇప్పుడు కూడా ఎక్కువసేపు నిల్చుంటే మళ్ళీ ఆటోమేటిక్గా చేతులు జేబులోకి వెళ్ళిపోతాయి. అది ఒక మేనరిజం అది ఎవరికైనా. సో మనం తప్పేం చేయమని తెలుసు. సో తప్పు చేయనప్పుడు నువ్వు కంటిన్యూస్గా ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు తప్పులు గమనించిన వాళ్ళే తర్వాత నీ హార్డ్ వర్క్ కూడా గమనిస్తారు. ఫస్ట్ గమనించడం ఇంపార్టెంట్. అది నాకు వచ్చింది చూసారా డే 1, అది నా లక్. సో లక్కీ బాయ్ నేను. ఆ లక్ అలా పాజిటివ్ అవుతుంది. ఓకే, ఒక 2-3 థింగ్స్ చెప్పండి లక్ బాగా మీకు ఫేవర్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో నాకు ఒక స్టంట్ సీన్ ఉండిందనమాట. రోప్ కట్టి దాని మీద దూకితే అది ఇట్లా వెనక్కి లాగుతుంది. ఓకే, అది యాక్చువల్గా అది కొంచెం తెగి బస్తా పక్కన ఉన్న రాడ్, ఒక ఐరన్ రాడ్ ఉంటుంది అనమాట, దాన్ని తగిలితే అయిపోయింది అవుట్. ఇంకా అక్కడ నుంచి హాస్పిటల్ దరిదాపుల్లో లేదు, ఏమీ లేదు. అసలు అది అవ్వకూడదు ఆ రోప్ అలాగా, బట్ అయ్యింది. కానీ నేను వెళ్ళి ఆ రాడ్కి తగలే, కరెక్ట్ రాడ్ కింద తగిలా. ఇప్పుడు నాకు అది కూడా గుర్తొస్తే అది ఒకటి గుర్తొచ్చు. అదొకటి. ఇంకా ఇప్పుడు మా సిస్టర్ నాకు సిస్టర్గా పుట్టడం, అది కూడా చాలా పెద్ద లక్. ఎందుకంటే తను అన్నీ చేస్తుంది. ఎడిటింగ్ వచ్చు, అసలు డైరెక్షన్ చేస్తుంది ఇప్పుడు, అండ్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఇంట్లోనే నాకు ఎడిటర్. అప్పుడు రామ్నర్ బండి ఎప్పుడు నేను ఏదైనా ప్రమోషన్ ఐడియా చెప్తే ఫట్ అని చేసి నాకు ఇచ్చేసేది అనమాట. బయట నేను ఎవరితో డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే రిక్వెస్ట్ చేయాల్సింది లేదు, పని లేదు, ఏం లేదు. అన్నీ నాకు ఇప్పుడు ఇంట్లో మా చెల్లి చేసి పెట్టేస్తుంది ఏం అడిగినా సరే. సో అదొక లక్. ఇంకేం లక్ అంటే ఎప్పుడైనా కొంచెం ఐపీఎల్ బెట్టింగ్ ఏదైనా చేస్తే బాగా డబ్బులు వస్తాయి. ట్రై చేశారు అయితే? ఊరికే చెప్పా, నేను రియాక్షన్ కోసం చెప్పా. అది నిజమా అబద్ధం అది ఎవరికి తెలియదు ఇప్పటికీ. గ్రేట్. బట్ బ్రహ్మానందం ప్రమోషన్స్ అప్పుడు కూడా హౌ బ్యూటిఫుల్లీ తను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మా అందరికి చాలా బాగా అనిపించింది దివిజయ్. అసలు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మీ క్వశ్చన్ అడగకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ చేయలేదు. బట్ తను అంతే చాకచక్యంగా ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా కవర్ డ్రైవ్ చేస్తూ, ఐ థింక్ ఈ టాలెంట్ ఫాదర్దా మదర్దా ఎక్కడిది? చాకచక్యం అంటే చాలా తెలివిగా అటు సైడ్ వాళ్ళు నొప్పి చెప్పకుండా అడిగిన ఆన్సర్ కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసేటట్టు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. మెచ్యూర్ తను. ఓకే, తను ఇన్ఫాక్ట్ నేనే చిన్నప్పటి నుంచి చాలా హైపర్, అల్లరి అన్ని. నాకు ఆపోజిట్. తను చదువు కూడా బాగా చదువుతుంది, టాపర్. ఇప్పుడు మొన్న రిజల్ట్స్, ఇప్పుడు కాలేజ్ రిజల్ట్స్ వచ్చాయి, దానికి టాపర్, ఫ్రీ సీట్ తంది. టాపర్ అంటే మనకి జస్ట్ 91, 92, 95 కాదు, 99.9 or 100 ఆ రేంజ్ టాప్. సో బాగా చదువుతుంది, మెచ్యూర్, హైలీ టాలెంటెడ్. ఇప్పుడు బ్రహ్మానందం సినిమాతో మేబీ బ్రహ్మానందంగా స్టేజ్ మీద తన గురించి 2 నిమిషాలు మాట్లాడడం వల్లనో ఏమో నాకు తెలీదు, ఇప్పుడు తను ఆల్మోస్ట్ 6-7 మూవీస్ చేస్తుంది. ఇప్పుడు 2 కంప్లీటెడ్, 2 ఆర్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రెడీ టు రిలీజ్. 4-5 జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా తను చెన్నైలో ఉంది. మమ్మీ చెల్లి ఇద్దరు అక్కడ చెన్నైలో ఉన్నారు. తమిళ సినిమా అండ్ తెలుగు సినిమా బైలింగ్వల్ హీరోయిన్గా చేస్తుంది. సూపర్ బ్రో. అంటే నార్మల్గా ఏ ఇంట్లో అయినా ఒకరు బాగా చదివిన ఉంటారు, బాగా చదివిన ఉంటారు. బట్ ఇది కొంచెం దురదృష్టం ఏంటో, ఇంటికి పెద్దే కొంచెం చదువుకు దూరం అయిపోవడం వెరైటీగా ఉంది. బట్ ఇది ఎందుకు, ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి సరౌండింగ్స్ చెప్తా. చదువుకి దూరం అని ఏం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఫెయిల్ అయింది కూడా లేదు. 12th వరకు నేను ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వలేదు. కాలేజ్లో బ్యాక్లాగ్స్ పెట్టుకోవచ్చు అనే విషయం తెలిసినప్పుడు అసలు వదిలేసాను నేను. వదిలేసి 6 సెమిస్టర్లు అన్ని ఒకసారి క్లియర్ చేయొచ్చు అని. ఇప్పుడు డ్యూడ్ సినిమా ఉంది ప్రదీప్ రంగనాథన్, అందులో ఆయన 22 or 21 ఎన్నో ఒకేసారి క్లియర్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రొఫెసర్ ఎవరో ఫోర్స్ చేస్తే క్లియర్ చేస్తాడు. నేను 26 క్లియర్ చేశాను ఒకేసారి. ఓకే. సో చదవడం ప్రాబ్లం కాదు, ఇంట్రెస్ట్ లేదు. చదివితే నేను ఒకేసారి నా సెమ్ 6 ఎగ్జామ్స్తో పాటు ప్లస్ 26 బ్యాక్లాగ్స్ ఒకేసారి అన్నీ క్లియర్ చేశా ఒకేసారి. మళ్ళీ మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ కాలేజ్లో ఉండాలి కదా. మనందరూ ఫ్రెండ్స్తో పాటు గ్రాడ్యుయేట్ అయిపోవాలి, అలుమ్నైకి వెళ్ళాలి, ఫేర్వెల్కి వెళ్ళాలి, వీటన్నీ ఉంటుంది. కాబట్టి ఐ వాంటెడ్ టు పాస్. సో సెమ్ 5 వరకు నేను ఎన్ని అయితే అన్ని చదవకుండా పాస్ అవ్వగలిగినా పాస్ అయ్యా. ఫెయిల్ అయినా 26. ఓకే. ఇప్పుడు సెమ్ 6కి నేను 26 పాస్ అవ్వాలి, అప్పుడే నేను ఫేర్వెల్కి వెళ్ళగలుగుతాను.
లేకపోతే ఇంకా మనం అక్కడ స్టూడెంట్ అన్నట్టే కదా కాలేజ్లో. ఇంకా స్టూడెంట్ అవుతారు. సో నేను లేదు మళ్ళీ ఎవడు చదువుతాడు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడే మనం కాలేజ్కి రాము, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు అనుకో ఇంకా 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 ఎప్పుడు క్లియర్ చేయలేను. సో అందుకని ఒకేసారి క్లియర్ చేశాను. సో చదివితే అలా చదువుతాం. అంటే మమ్మీ కూడా ఒకసారి చెప్పారు తను ఎప్పుడు ఫెయిల్ అవ్వడు, కరెక్ట్ గా పాస్ మార్క్ ఎంతకో అంత ఎగ్జాక్ట్లీ పాస్ మార్క్ బట్ ఆ రాసేటప్పుడు. సీక్రెట్ చెప్పొచ్చు కదా స్టూడెంట్స్ గారు హెల్ప్ వచ్చేమో. అందరూ కూడా 1 night స్టాండ్లే మనందరం కూడా. మీకు గోల్ ఓన్లీ పాస్ అవడం అంటే చాలా ఈజీయే కదా. మీకు 90-80 అంటే కష్టం, పాస్ అవడం ఏముంది, ఈజీ కదా. అరే 45-50 కదా, అది కూడా రావట్లేదు బ్రో. అవునా? కొంతమందికి ఈజియర్ మేబీ అంటే మీరు ఏమైనా క్రాక్ చేశారేమోనని. ఈజీ కోర్స్ తీసుకోవాలేమో, మేబీ కష్టమైన కోర్స్ తీసుకున్నాను. నాకైతే బిఏ మాస్కామ్ నేను తీసుకుంది. ఓకే ఓకే. బిఏ మాస్కామ్ ఈజీ ఏమో మరి. నాకైతే మరి నేను ఎలా పాస్ అవుతానంటే, మనం మన సబ్జెక్ట్ బుక్ వెనకాల సమ్మరీస్ ఉంటాయి, ప్రతి చాప్టర్ సమ్మరీస్ గట్టి చదువుతా. మిగతాది మా ఫ్రెండ్ రియా అని ఒక అమ్మాయి, తను 1 whole వీక్ అంటే ఆ ఎగ్జామ్స్ వీక్ సెమ్ 6 వీక్ తను బ్యాక్ ప్యాక్ వెకేషన్కి వెళ్తున్నట్టు ట్రాలీ బ్యాగ్ పెట్టుకొని మా ఇంటికి వచ్చేసింది. ఓకే. తను చదువుతున్నప్పుడు నేను వినేటోండి, నేను టీవీ చూస్తూ కూడా వినేటోండి. లేకపోతే అంతే, నేను అసలు తను బయటికి గట్టి చదవమని చెప్పేటోండి. అండ్ కార్లో ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కూడా నాకు క్వశ్చన్స్ అడుగు, లేకపోతే అలా. సో తన వల్ల చాలా పాస్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా కాకుండా ఒక ఆడియన్గా మీరు చాలా సినిమాలు చూస్తూ ఉంటారు అండ్ యూఆర్ గుడ్ క్రిటిక్ అని నేను కొంతమంది దగ్గర విన్నాను. ఇప్పుడు రేపు February 6th బరాబర్ ప్రేమిస్తా సినిమాకి మీరు ఆడియన్గా వెళ్ళాలంటే వాట్ ఆర్ దట్ చెక్ లిస్ట్, మీరు ఏం పెట్టుకొని వెళ్తారు? అంటే యూజువల్గా నేను ఏ సినిమాకైనా సరే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తా. ఓకే. అసలు నేను మ్యాక్సిమం ఐ ట్రై టు నాట్ వాచ్ ద ట్రైలర్ అండ్ టీజర్. నాకు టైం ఉంది అంటే మేబీ నాట్ పాసిబుల్ బై ఎవ్రీవన్ ఏమో, నాకు టైం ఉంటుంది అండ్ మనీ ఉంటాయి, సో నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడంటే అప్పుడు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే, ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయిన 5 సినిమాలు చూసేసాను నేను. ఓకే. సో అలానే అన్ని సినిమాలకి వెళ్తాను. ట్రైలర్ అండ్ టీజర్ చూడకుండా వెళ్తే మనకి ఇద్దరు ఎక్కువగా నచ్చేస్తుంది. అంటే వీ డోంట్ నో కదా, అసలు జానరే తెలియకుండా ఒక సినిమాకి వెళ్తే యూ వోంట్ నో వాట్ యూ మైట్ గెట్ ఇన్ టు అని. సో ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. నువ్వు ఆల్రెడీ పోస్టర్లు టీజర్లు కొంచెం అక్కడక్కడ చూసేసి ఉంటే నీకు యుల్ బి ఎక్స్పెక్టింగ్ ఇది నా ఫ్రేమ్ అక్కడ చూసాను, ఇది చూసాను అని. సో నేను చూస్తా, ఇలా చూస్తా సినిమా. సో అలా ఏది చూడకుండా నా సినిమాకి వస్తే 100% వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు. బట్ అలా ఒక సినిమా మీరు థియేటర్కి వెళ్ళి మమ్మల్ని బాగా సర్ప్రైజ్ చేసింది ఏమైనా ఉందా? అలా అసలు ఈ సినిమాకి ఇప్పుడు వద్దులేరా బాబు అని అయినా ఒక డ్రౌజీ ఫేస్తో వెళ్ళి రాజాసాబ్కి నేను సాంగ్స్ ఏది ఫాలో అవ్వలేదు. ఓకే. ఒక పోస్టర్ ఒకటే చూశాను. ఆ పోస్టర్ అది కదా, ఆ ముసలి గెటప్ చూసా పోస్టర్. ఓకే ఓకే. ఎప్పుడో కదా, అది ఎప్పుడో చూశాను, వెళ్ళాను. నా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, నాకు చాలా నచ్చింది సినిమా. లాస్ట్ 40 minutes అయితే అసలు యాక్టింగ్ ఎంత బాగా చేశాడు అనిపించింది నాకు, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు, చాలా ఎంజాయ్ చేశాను. సూపర్. బట్ ఇప్పుడు నార్మల్గా మీరు ఆడియన్గా వెళ్ళి జస్ట్ 2 గంటలు సినిమాని చూసి జడ్జ్ చేయడం వేరు, మీరు ఆ సినిమా మొత్తం వర్క్ చేస్తూ ఉంటారు, ఆ ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీకు తెలుసు, అది అవుట్పుట్ వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు కదా, దాన్ని ఈజీగా జడ్జ్ చేయగలమా బ్రో? ఇంకా అంటే ఆ జడ్జిమెంట్ ఇప్పుడు ఎలా మారుద్దని ఆడియన్స్ నుంచి యాక్టర్గా ఉన్నప్పుడు ఎక్కువగా అంటే నా వరకు నేనైతే నేను 100% నేను క్రిటిక్ లాగే చూసుకుంటా. ఓకే. నేను బాగాలేకపోతే బాగాలేదు అన్నట్టుగా ఉంటా, నచ్చింది అని అనుకోను. అండ్ ఆల్సో నేను నన్ను ఎవరైనా పొగిడానుకో నేను కిలోమీటర్ ఉరుకుతా, అసలు వినా నేను పొగిడితే. నువ్వు అనేది అంటున్నావు అంటే ఒక చెప్పు పడేస్తా, ఎందుకు తిడుతున్నాడు ఏంటి, అందులో ఎంతవరకు నిజం ఉందని ఒక సెకండ్ అయినా ఆలోచిస్తానేమో, కానీ పొగిడితే మాత్రం నేను పట్టించుకోను, అస్సలు పట్టించుకోను, లైట్ తీసుకుంటాను. సో ఎప్పుడైనా ఆ పొగడ్తలు నిన్ను ఎఫెక్ట్ చేసినప్పుడే నీకు నీ జడ్జ్మెంట్ క్లౌడ్ అవ్వచ్చు. సో బాగుందంటే హమ్మయ్య బాగుంది అనుకుంటానేమో, కానీ హమ్మ అని పొంగిపోను. బాగాలేదంటే ఓకే ఏం బెటర్ చేయగలుగుతామని ఆలోచిస్తా. సో ఐ థింక్ ఐ ఎమ్ మై గుడ్ జడ్జ్ ఆఫ్ క్రిటిక్. సో యా, సూపర్. బట్ రామ్నగర్ బండి రిలీజ్ అయిన తర్వాత ఇదే ఒక పొగడ్త మిమ్మల్ని బూస్టప్ చేసింది, మీకు ఎనర్జీ ఇచ్చింది అన్న ఏదైనా ఉందా? 1 కన్వర్జేషన్, 1 మెసేజ్? అందరూ అదే యునానిమస్గా హీరో మెటీరియల్, హీరో కట్అవుట్, హీరో అది ఇది అన్నప్పుడు నాకు డాన్స్ బాగా చేస్తున్నా అన్నప్పుడు మంచిగా అనిపించింది. బట్ నేను అనుకున్నది కూడా అంతే, అది రావాలని అనుకున్నా, అదే వచ్చేసింది. సో ఎక్స్పెక్టెడే నాకు, నేనేమి ఇది 100 కోట్లు వేసేస్తుంది అయితే నేను అనుకోలేదు నేను. సో సాటిస్ఫైడ్. ఒకవేళ చేసినా కూడా నేను నిజంగా అంత హ్యాపీ కూడా కాదు, నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తా. అంతే. ఓకే. ఇప్పుడు రామ్నగర్ బండికి మీరే ప్రొడ్యూసర్స్ కాబట్టి మీరు కొంచెం కేర్ తీసుకొని చాలా చక్కగా ప్రతిదీ కేర్ తీసుకొని రావడం, అది నెక్స్ట్ సినిమాకి వచ్చినప్పటికి అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అయ్యిందా?
అంటే అంటే ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తాలో మీరు ఒక యాక్టర్గానే వెళ్ళి రావాలి. Hmm. అక్కడ ఎంతవరకు మీ హెల్ప్ కావాలో అంతవరకే ఇవ్వాలి యాక్టర్గా. అది మీ ప్రొడక్షన్ హౌస్ అయితే ప్రతిదీ మీరు కేర్ తీసుకొని అవును. చేయగలరు. సో ఈ డిఫరెన్సెస్ చెప్పండి రామ్నగర్ బన్నీ రామ్నగర్ బన్నీకి నిజం చెప్తున్నా 0.1% ఫ్రేమ్ కూడా నాకు ఇష్టం లేకుండా లేదు. నేను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యా రామ్నగర్ బన్నీ, ఒక ప్రొడక్షన్ తప్పితే. ఎందుకంటే నాకు ప్రొడక్షన్ పెద్ద ఐడియా లేదు. సో అదొక్కటి కాకుండా క్రియేటివ్గా నేను అంతా ఇన్వాల్వ్ అయ్యా రామ్నగర్ బన్నీ, లిరిక్స్తో సహా అన్నీ మంచిగా నేను దగ్గర నుంచి చూసుకున్నా. అండ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ రామ్నగర్ బన్నీ. ఆ సినిమాకి ఐఎమ్ హ్యాపీ. బట్ బరాబర్ ప్రేమిస్తా మనం ప్రొడ్యూసర్స్ కాదు మీరు చెప్పినట్టు. సో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగోదని కూడా నాకు తెలుసు. సో నేను ఎంతవరకు అవ్వగలుగుతాను అంతవరకు అయ్యేటండి. అంటే నాకు అనిపించిన ఇంప్రూవైజేషన్స్ చెప్పేటండి, డైలాగ్ పరంగా కానీ లేకపోతే స్టోరీ పరంగా కానీ. సో ఆయన ఎంతవరకు చేస్తారో ఆయన ఇష్టం. ఓవరాల్గా నాకు విని నచ్చిన తర్వాతే కానీ ఓకే చెప్పాను. సో నాకు ఏదైనా ఎక్స్ట్రా అనిపిస్తే ఆయన చేస్తే కూడా ఓకే, చేయకపోయినా ఓకే అన్నట్టుగానే ఒప్పుకుంటా. ఒప్పుకున్నాక ఇంకా సరెండర్ అయిపోవాలి. ఒప్పుకోక ముందు నీ ఇష్టం. ఇంకా ఒప్పుకున్నా కదా, ఒప్పుకున్న తర్వాత క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఏం చెప్తే అది. సో మీరు నన్ను ఒకటి అడిగితే నేను మీకు ఒక 3-4 ఆప్షన్లు ఇస్తా, కానీ ఆప్షన్లో మీరు ఏం చెప్తే అదే ఫైనల్. అలా సో అలానే బరాబర్ ప్రేమిస్తా. ఓకే, మీరు ఎప్పుడు కూడా చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు. సో అంతే ఫ్రాంక్ ఆన్సర్ కావాలి. రామ్నగర్ బన్నీకి డాడీ ఎంతవరకు సాటిస్ఫైడ్ బిజినెస్ పరంగా? హీఈస్ బియాండ్ సాటిస్ఫైడ్, ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే థియేటర్స్ నుంచి మాకు 60-70% ఆక్యుపెన్సీ ఉంటుంది. మేము ప్రమోషన్స్ ఏ ప్లేసెస్కి వెళ్ళామో ఆ ప్లేసెస్లో జనం చాలా బాగా ఆదరించారు. సో మేము అనుకున్నాం ఏంటంటే మేము ప్రమోషన్స్కి ఎక్కువ టైం పెట్టుకోలేదు. ఫట్ 1 మంత్ కూడా చేయలేదు అక్కడ ప్రమోషన్స్. రిలీజ్ డేట్ 1 మంత్ ముందు అనౌన్స్ చేసి అలా ఫట్ అని అయిపోయినాయి. మాకు టైమే 5 సాంగ్లు వదలడానికి టైమే సరిపోలేదు. అంటే కొంచెం సాగదీసి ప్రమోషన్స్ చేయాల్సింది ఉండే. సో బట్ వెళ్ళిన ప్లేసెస్ వరకు కలెక్షన్స్ బాగా వచ్చాయి. అండ్ ఇది థియేటర్ సంగతి పక్కన పెడితే నెక్స్ట్ ఓటీటీ సూపర్ మనీ మంచిగా వచ్చాయి. నెక్స్ట్ శాటిలైట్ అంటే స్టార్ మా వాళ్ళు కొనుక్కున్నారు, మంచి అమౌంట్ కొనుక్కున్నారు. ఈ రోజుల్లో ఆ అమౌంట్కి చాలా సినిమాలు అసలు అవ్వట్లేదు, అంత శాటిలైట్గా అంత ఇవ్వట్లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ ఓటీటీ. బట్ మాది మంచిగా వచ్చింది స్టార్ మాది. సో శాటిలైట్ రైట్స్, ఓటీటీ, థియేటర్ అండ్ మ్యూజిక్ రైట్స్. మ్యూజిక్ రైట్స్ ఇప్పటికీ ఎవ్రీ మంత్ ర్యాండమ్గా అప్పుడప్పుడు 30,000, అప్పుడప్పుడు 15,000, అప్పుడప్పుడు 50,000, 22 అలా ర్యాండమ్గా మంత్కి మా చెల్లి అకౌంట్లో పడతా ఉంటాయి. మా చెల్లి ఛానల్లో పెట్టాను ఓన్ మ్యూజిక్ రైట్స్. సో అది ఫర్ ఎవర్ రెమ్యునరేషన్. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ స్పాటిఫైలో విన్నా, లేకపోతే యూట్యూబ్లో విన్నా, లేకపోతే అమెజాన్ మ్యూజిక్లో విన్నా, ఎక్కడ విన్నా కానీ డబ్బులు మాకే. అది మ్యూజిక్ రైట్స్. సో యా బిజినెస్ వైజ్గా ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు ఇంకో సినిమా ఆయనే ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు. నేను రామ్నగర్ బన్నీకి కూడా నేను వద్దన్నా, ఎందుకంటే బయట ప్రొడ్యూసర్స్ వస్తున్నారు నాతో చేయడానికి. ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు మనం ఎందుకు దూలా మధ్యలో, రిస్క్ కదా. సో అవసరం లేదని నేను అని చెప్పాను రామ్నగర్ బన్నీకి కూడా. బట్ హీ వాంటెడ్ టు డూ, ఆయన ఇష్టం ఆయన చేశాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయనే డైరెక్షన్ చేస్తా అంటున్నారు. సో మీరు ఒకసారి మెన్షన్ కూడా చేశారు, యానిమల్ లాంటి స్టోరీ ఏదో రైట్ చేస్తాను అనుకున్నాం. అదే ఇప్పుడు మారిపోతున్నాయి. అదే ఇప్పుడు చూస్తున్న సినిమాలు చూస్తుంటే ఏది వర్కౌట్ అవుతుందో మనకు తెలియట్లేదు. సో వీఆర్ వర్కింగ్, ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు డాడీ, మల్టిపుల్ స్టోరీస్ రాయిస్తున్నారు. సో ఐ డోంట్ నో మరి. బట్ హీఈస్ డైరెక్టింగ్, హీఈస్ ప్రొడ్యూసింగ్ అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కూడా నేను ఈ రోజు కూడా వద్దంటున్నా. మరి ఇంకా డైరెక్ట్గా రేపు సెట్ అంటారేమో సడన్ గా. అలాగే ఉంటాయి మా డాడీతో. తెలీదు, సడన్ గా చేసేస్తాం సినిమా అనేస్తారు, నువ్వు చెయ్యాలి అంటారు. ట్రై చేస్తా, కానీ ఎంతవరకు చేస్తా ఆయన డాడీ మాట వినాల్సింది ఎండ్ ఆఫ్ ది డే. సో ఇంకొకసారి దిగితే మళ్ళీ 100% ఇస్తా. ఇప్పుడు నార్మల్గా బ్రో మనకి యాక్టర్స్ కొన్నిట్లో బాగా స్ట్రాంగ్ ఉంటారు, కొన్నిట్లో వీక్ ఉంటారు. వెదర్ ఇట్ ఇస్ డ్యాన్స్ వచ్చినప్పటికీ, కొన్ని పర్ఫార్మెన్స్లో అలా ఉండొచ్చు కదా. బట్ మీరు ఫస్ట్ సినిమాలో కూడా ఆల్ అరౌండ్ 360 degrees ట్రై చేశారు. ఇప్పుడు బరాబర్ చూపిస్తాం కూడా అలా ట్రై చేస్తున్నారు. బట్ ఒక విధంగా వెళ్దామని ఏమైనా డిసైడ్ అయ్యారా? అంటే ఒక యాక్షన్ హీరోగానే మనం డిసైడ్, ఒక లవర్ బాయ్ మాత్రం డిసైడ్ అయ్యా. ఏంటంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండకూడదు, సిమిలారిటీ ఉండకూడదు. ఇప్పుడు ఇది సిటీ వైబ్ వెళ్ళేది సిటీయే ఉంటుంది, ఇది విలేజ్ వైబ్ అయితే విలేజ్. వీడు వేసుకునే బట్టలు డిఫరెంట్, యాస డిఫరెంట్, వాకింగ్ స్టైల్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్, స్టోరీ కూడా డిఫరెంట్. సో సినిమా చూసిన తర్వాత ఇంకో సినిమా చూస్తే ఏ సినిమా చూసినా సేమ్ అనిపించకూడదు, అదేది ఫిక్స్ అయ్యా. సో ఏ జానర్ అయినా చేయడానికి మనం రెడీ. రేపు వద్దు సైకో కానీ లేకపోతే ఏదైనా ర్యాండమ్గా చేయాలనేది నా గోల్. సేమ్ మాత్రం చేయకూడదు, అదొకటి ఫిక్స్ అయ్యా. ఇప్పుడు నార్మల్గానే బ్రో ఎవ్రీ ఫ్రైడే ఏ సినిమాలైనా లవ్ స్టోరీ కామన్, లవ్ స్టోరీ చుట్టూ డిఫరెంట్ ఎమోషన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు February 6 వస్తున్న బరాబర్ ప్రేమిస్తాలో కూడా సంథింగ్ యూనిక్ ఏమైనా ప్లాన్ చేశారా? ఉన్నాయి, అదే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు ఉంటాయి. ఓకే. సో మనం ఏ సినిమాకి వెళ్ళినా కానీ ట్విస్ట్ మనకి తగులుతున్నప్పుడు మనం ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, ఎక్స్పెక్ట్ చేయనవి.
సో అలాంటివి 3-4 మంచి గట్టి ట్విస్ట్లు ఉంటాయి. అండ్ ఆల్సో సాంగ్స్ ఆర్ నైస్, విజువల్లీ ఈస్ వెరీ గుడ్ అండ్ చాలా ఫీల్ గుడ్ లవ్. యూ విల్ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ద లవ్ ఫ్యాక్టర్. అండ్ ఎండ్లో మీకు చాలా ఎమోషనల్ కూడా అవుతారు బయటకు వచ్చేసే ముందు. సో యా, దీస్ ఆర్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. ఓకే. బట్ మీరు ప్రతిదానికి అక్కడ దగ్గర ప్రాక్టీస్ కానీ లేకపోతే ట్రైనింగ్ అని తీసుకున్నారు. వాట్ అబౌట్ యాక్టింగ్? దీని గురించి ఎప్పుడు మీరు డిస్కస్ చేయలేదు, ఎవరు అడిగి కూడా? అవును, ఇది ఒకసారి నేను ఇదే క్వశ్చన్ నన్ను మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా అప్పుడు అడిగినప్పుడు, యా డాన్సింగ్, జిమ్నాస్టిక్స్, యాక్టింగ్ తప్ప అన్నీ చెప్పినా. మరి యాక్టింగ్ అని చాలా మంది కింద కామెంట్లు పెడుతున్నారు. సో యాక్చువల్గా అది నేను యాక్టింగ్ ఎందుకు చెప్పలేదంటే, నాకు నా ఒపీనియన్లో నేర్చుకోవడానికి ఏం లేదు యాక్టింగ్లో. అది అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇట్ అండ్ అంత కాన్ఫిడెంట్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ లా కనిపించచ్చేమో కానీ నేను చాలా కాన్ఫిడెంట్. నేను యాక్టింగ్ చాలా ఈజీ నాకు. బట్ 100% ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కొడుతుంది. బట్ నా కాన్ఫిడెన్స్ అది. నాకేమీ కష్టం అనిపించదు. యాక్టింగ్ క్లాసెస్ కానీ కోర్సులు కానీ ఎప్పుడు చేయాలంటే, వెన్ యూ హ్యావ్ దట్ కెమెరా షైనెస్ ఉంది, మీకు కాన్షియస్ అవుతున్నారు, అక్కడ యాక్షన్ చెప్పాక లేదా జనాలు చూస్తున్నారు, ఆ కాన్షియస్నెస్ ఉంటే మీరు పక్క కోర్స్ తీసుకోవాలి టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మీకు ఆ గోల్ ఉంది కానీ మీరు చేయలేకపోతున్నారంటే అప్పుడు యాక్టింగ్ కోర్సు. లేదు రాబాయ్, నువ్వు చెప్పగానే నువ్వు చేయగలుగుతున్నావు, డైలాగ్ గుర్తుపెట్టుకోగలుగుతున్నావు, నీకు ఈజీగా ఉందంటే ఇంకెందుకు యాక్టింగ్ కోర్స్? వెళ్ళడానికి ట్రై చేసా ఒక కోర్స్, ఏదో ఒక రోజు అప్పుడు యూఎస్లో వెళ్తే నాకు అది ఎక్కట్లేదు. అది ఏదో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నారు అండ్ బేసిక్గా ఉంది. నాకు అది చాలా ఈజీగా అనిపిస్తుంది, అవసరం లేదనిపించింది. ఓకే. మన యాక్టింగ్ అనేది మనకి నేర్చుకునేది కాదు, బై బర్త్ ఉండాలి అది. ఓకే. బట్ మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేయగలిగారు? నేను యాక్టింగ్ 100% చేయగలుగుతున్నాను, డైరెక్టర్స్ చేసేంత వరకు తెలీదు. ఓకే. చేసిన తర్వాత ఈజీ అనిపించింది. ఓకే అంతే. అంటే నేను హీరో అవుదాం అనుకున్నప్పుడు మా డాడీకి చెప్తే, మా డాడీ 25 yearsకి నేను లాంచ్ చేస్తాను, నేను 25 years దాకా నేను నీకు సపోర్ట్ చేయనని చెప్పారు ఫస్ట్. అప్పుడు నేను ఎలాగో చదవట్లేదు, అప్పుడు దాకా ఏం చేస్తా అన్నట్టుగా ఉన్నాను. అప్పుడు టైం వేస్ట్. ఇది 25 దాకా నేనేం చేస్తాను, నాకు టైం వేస్ట్. మా డాడీకి ఏమో 25K చేస్తే కరెక్ట్గా ఉంటారు, ఒక మనిషి మ్యాన్ లాగా అవుతారు, చిన్నపిల్లలు డాన్సులు ఫైట్లు చేస్తున్నట్టుగా ఉండదు, అప్పుడైతే కరెక్ట్ ఏజ్. అంటే ఇప్పుడు లాంచ్ చేస్తాను మా డాడీ. ఇప్పుడు సినిమా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 26కి వచ్చేది అది. నేను ఈ పాటిగా నేను ఇప్పుడు 3-4 మూవీలు చేసేసాను, చూస్తున్నాను. నేను అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ మై స్టడీస్, అంటే అబ్రాడ్ ఏదో పంపిద్దాం అనుకున్నారు దేనికైనా స్టడీస్కి, నెక్స్ట్ మాస్టర్స్కి. సో అప్పుడు నేను దాని బదులు నాకు ఆ డబ్బులు ఏదో ఇస్తే నేను ఒక సాంగ్ చేసుకుంటాను అని చెప్పి నాటు సాంగ్ చేశాను. అప్పుడు ఆయనకి ఓకే బాగానే కష్టపడ్డాడు, బాగానే చేశాడు అని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత నా గోల్ ఏముండిందంటే దాన్ని చూసి సినిమాలు రావాలి నాకు అని. ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా నుంచి ఇప్పుడు నాకు బరాబర్ ప్రేమిస్తా వచ్చింది. ఈ ప్రాసెస్లో మా డాడీ ఆయన ఆ బ్లాక్ డాగ్ రఫ్ ఫుటేజ్ నాటు సాంగ్ నేను చేసిన దానికి రెస్పాన్స్ అండ్ నా హార్డ్ వర్క్ ఇవన్నీ చూసి ఆయన ఫుల్ ఇంప్రెస్ అయిపోయి ఆగలేక ఆయన రామ్నగర్ బన్నీ చేశాడు. ఓకే. సో అది అనమాట. ఇదే నా అలా ఆ నాటు సాంగే నా ఎక్స్పీరియన్స్, అదే నా ఫస్ట్ ఇది. దానికంటే ముందు చిన్నప్పుడు సీరియల్లో చేశాను. బట్ వై నాట్ ఇన్ సీరియల్స్? అది చాలా కంఫర్టబుల్ ప్లేస్ కదా. డాడీ ఆల్రెడీ అక్కడ ఒక కింగ్డమ్ క్రియేట్ చేసి ఉంచారు, చాలా ఈజీ. ఇప్పుడు నేను సీరియల్ చేస్తా అంటే 4-5 సీరియల్లో నన్నే హీరో పెడేస్తాను. డాడీ ప్రొడ్యూసర్ గా కూడా ఎంతమందికి లైఫ్ ఇచ్చారో మనందరికీ తెలుసు. అది ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఒక పక్క కూడా. అది ఇప్పుడు అదే చెప్తున్నా, నా ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను మనీ ఎర్నింగ్ అయితే టీవీ కంటే బెస్ట్ మీకు మనీ ఎర్నింగ్ ఇంకోటి ఉండదు. ఓకే. సినిమాలో కూడా నీకు అంత కన్సిస్టెంట్గా రాదు. ఓకే. టీవీకి వచ్చినంత. సో నా గోల్ మనీ ఎర్నింగ్ అయితే అటు వెళ్ళిపోవచ్చు, లేదా లెఫ్ట్ రైట్ ఏముంది. రేపు పొద్దున ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత అయినా సరే, 10 సంవత్సరాల తర్వాత అయినా సరే, ఇంకా నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు డాడీ అంటే టీవీకి వెళ్ళిపోవచ్చు. నేను యాంకర్గా 2 షోలు ఇప్పించేస్తాడు, లేదంటే సీరియల్స్ చేయిచ్చేస్తాడు హీరోగా. ఆయన ఓన్ ప్రొడ్యూసర్ సీరియల్స్ కాకపోయినా వేరే ఫ్రెండ్స్ సీరియల్స్లో అయినా పెట్టిపించేస్తాడు, వేరే ఛానల్స్లో, మల్టిపుల్ ఛానల్స్లో. అసలు టీవీ అనేది ఇంకా లైట్. ఓకే. అంటే ఈజీ అది నాకు, బికాస్ ఆఫ్ మై డాడ్. బట్ ఆప్షన్ ఉంది కదా, బ్యాకప్ అనుకో ఎప్పటికైనా మేబీ, కానీ అవ్వదు అది. ఎందుకంటే నాకు మనీ ఎర్నింగ్ ఇంట్రెస్ట్ కాదు కదా. పర్లేదు, మా డాడీ కొంచెం సంపాదించిండు, నేను ఏం చేయకపోయినా కానీ నాకు సరిపోతుంది. సూపర్. అంటే నార్మల్గా చాలా మంది సినిమాలు చేస్తూ ఉంటారు. సినిమా చేయడం కన్నా సినిమాని రిలీజ్ చేయడమే అతిపెద్ద టాస్క్. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఒకటి రిలీజ్ చేశారు, 6th ఇంకోటి రిలీజ్ చేయబోతున్నారు. 2 సినిమాలు కంప్లీట్ చేసింది. ఒక యాక్టర్గా, ఒక సినిమా హీరోగా ఏమన్నా మీరు కొన్ని తెలుగు ఇండస్ట్రీలో కొన్ని చేంజ్ అయితే బాగుండు, కొన్ని ఇలా ఉంటే బాగుండు, అలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హీరోస్ కదా మీరు అందరూ కూడా. సో ఆ స్టీరియో టైప్స్ కానీ, ఆ రెగ్యులర్ నార్మ్స్ కానీ ఇవి ఏమన్నా మారితే ఇంకా బాగుంటాయి అన్న? ఏమీ లేదు బ్రదర్. అందరూ చాలా మంది ఆపర్చునిటీ లేదు, అది లేదు, ఇది లేదని బాధపడిపోతున్నారు, తల బాధేసుకుంటుంటారు. కానీ అవన్నీ తప్పు. చెప్తున్నా కదా, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి అంతే, ఇంకా తప్పదు. అది ఏ జనరేషన్ అయినా, ఏ టైం అయినా, ఏదైనా
లైఫ్ అనేది అన్ఫేర్ ఉంటుంది. దాన్ని నువ్వు ఫేర్ ఎక్స్పెక్ట్ చేస్తే అది నీ బుద్ధి తక్కువ. నువ్వు ఎరవడం పక్కన పెట్టి ఇటు ప్లాన్ వేసుకోరు. మనిషి ఒకటి అనుకుంటే సాధించిందంటూ ఏది ఉండదు. అక్కడ గట్టిగా ఫోకస్ చేసి కొడితే ప్లాన్ బట్టి నువ్వు సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. నీ పట్టుదల అది. ఓకే, చేసుకోవడమే. నువ్వు ఒకటి మీద ఏడవడం మానేయాలి అంతే. ఎందుకంటే టాలెంట్ లేనిదే నువ్వు ఎంత ఏడ్చినా వాడు ఎవడు కొడుకైనా సరే వాడు ఇక్కడ నిలబడ్డు. టాలెంట్ ఉండాలి అంతే. టాలెంట్ ఉంటేనే నీకు సక్సెస్ వస్తుంది. బట్ టాలెంట్ లేకపోతే అది నీకు నీ అంతా నీకు తెలియాలి మరి. ఎందుకంటే నువ్వు ఊహల్లో కూడా బతకూడదు. అంత ఈజీ జాబ్ ఏం కాదు ఇది. ఇట్ లుక్స్ ఈజీ బట్ ఇట్స్ నాట్ ఈజీ. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు దెన్ యూ హ్యావ్ టు దాన్ని పడాల్సిన కష్టాలు, స్ట్రగుల్స్ ఉంటాయి. ఓకే, 2 more questions అబౌట్ తెలుగు ఇండస్ట్రీ బ్రో. ఇప్పుడు నార్మల్గా ఉమెన్కి సేఫ్ ఉండదు. అందులో ఇంకా చిన్న చిన్న సినిమాలు అంటే వాళ్ళు ముందే ఒక కొన్ని నామ్స్ పెట్టుకొని తీసుకొస్తారు. ఇలాంటివన్నీ వినబడుతుంటాయిగా. సో మీరు అవన్నీ గోత్రు అయ్యి ఈరోజు ఒక సినిమా ఉన్నారు కాబట్టి వాట్స్ 100%. ఇప్పుడు ఉమెన్ అంటే కాస్టింగ్ కోచ్ అంట. ఓకే, సో సేఫ్ లేదు, లేకపోతే బట్టల గురించి కాస్టింగ్ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అలా క్లియర్ గా అంటే లైక్ గట్టిగా కనిపిస్తుంది, అలా అనిపిస్తుంది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. బట్ నువ్వు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ అది ప్రతి చోట ఉంటుంది బ్రో. అది ఒక హ్యూమన్ నేచర్ కదా. వాళ్ళు అది ఆ బ్యాడ్ థింగ్ అనేది అది ఒక లస్ట్ క్వాలిటీ అది. సో అది ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్, ఇట్ విల్ బి దేర్ ఇన్ అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది. నువ్వు ఎనీ జాబ్ తీసుకో, ఎంతో కొంత లెవెల్లో అది ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్స్ క్యారెక్టర్. అంటే మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు వద్దు అంటే మిమ్మల్ని ఫోర్స్ చేసేది ఏమి ఉండదు ఇక్కడ, ఎవరైనా సరే. సో యూ నీడ్ టు బీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్. అండ్ ఆల్సో అసలు మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వడానికి వాళ్ళు భయపడాలి ఎవరైనా. దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్, హౌ ప్రొఫెషనల్ యూ ఆర్. మీరు ప్రొఫెషనల్గా ఉంటే ఒక లైన్ క్రాస్ చేయడానికి భయపడతారు ఎప్పుడైనా సరే. మీరు ఇచ్చే చనువు బట్టే ఎవరైనా లైన్ క్రాస్ అవుతారు. మీకు అర్థమైపోతుంది. ఒక ఆఫీస్లో అడుగు పెడితేనే మీకు అట్మాస్ఫియర్ అర్థమైపోతుంది. కామన్ సెన్స్ ఉంటుంది. మన కామన్ సెన్స్ ఎప్పుడు ఉంటుంది అందరికీ, అది వాడాలి అంతే. అది వాడితే మీరు ఎప్పుడు కాస్టింగ్ కోచ్ అలాంటివి ఫేస్ చేయరు. అండ్ భయపడకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అంతే. ఓకే ఇప్పుడు వెండితెర మెగాస్టార్ నుండి బుల్లితెర మెగాస్టార్ కొడుకులందరూ కూడా ప్రతిసారి ఏదో ఒక టైంలోనే ఈ నెపోటిజం అనే పదం వాడుతూ ఉంటారు. అది ఉండడం వల్ల ఈజీగా వాళ్ళకి ఆఫర్స్ వచ్చేసాయి. తర్వాత మీరు పడే కష్టం, ఒకసారి చిరంజీవి గారి కొడుకు గురించి కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఈ నెపోటిజం అనే నేమ్ మీరు ఎంతవరకు దాన్ని అఫెండ్ చేస్తారో అది డిఫెండ్ చేసుకుంటారా అనేది నేనైతే పట్టించుకోను. బట్ వాళ్ళకి అదే చెప్తున్నా, ఇందాక కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే నువ్వు కష్టపడాలి ఇంకంతే. అది ఇప్పుడు ఒకవేళ నేను మా ఫాదర్కి పుట్టుండకపోతే నాకు తెలిసి నేను ఈ పాటికి ఒక 10-15 మూవీలు చేసేటోండి. మేబీ నాట్ యాజ్ ఎ హీరో బట్ చేసేటోండి ఈజీగా. నాకు మొహమాటం ఉండేది కాదు ఒక ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళడానికి కానీ, లేకపోతే దాని గురించి కష్టపడడానికి. నాకైతే ఇప్పుడు నేను బికాస్ ఐఎమ్ మై ఫాదర్స్ సన్, నేను అంత ఆఫీసులకి ఆడిషన్స్ లేకపోతే అంత నాకు కావాల్సినట్టుగా నేను ఇంకా వెళ్ళి అప్రోచ్ అవ్వలేకపోతున్నా పీపుల్స్ని. పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఆఫీసెస్ కానీ నాకు ఉంటుంది వెళ్ళి మాట్లాడాలని, లేకపోతే బట్ భయం ఉంటుంది లోపల, ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఆల్రెడీ మా డాడీకి ఒక నేమ్ ఉంది కదా. ఇప్పుడు నేనేమన్నా డౌన్, అప్పుడు నన్ను ఏమన్నా అంటే కొంచెం ఇండైరెక్ట్గా మా డాడీని అన్నట్టు, కాబట్టి నాకు అది ఉంటుంది లోపల. సో ఆ ఫీలింగ్ పెట్టుకొని నేను ఏం క్రియేట్ చేసుకుంటాను, నాకు ఆపర్చునిటీస్ వచ్చేలాగా నేను క్రియేట్ చేసుకుంటున్నా. సాంగ్ చేయడం కానీ ఆ సాంగ్ నుంచి రావాలని కోరుకొని నేను చేసుకున్నాను అనమాట. ఇఫ్ ఐ వాజ్ నాట్ మై ఫాదర్స్ డాడ్ దెన్ హ్యాపీగా నేను వెళ్ళి మంచి క్యారెక్టర్లో, లేకపోతే ఏదో ఒకటి చిన్న రోల్స్, జూనియర్ ఆర్టిస్ట్ ఏదో ఒకటి చేసేటోండి, 100% చేసేటోండి. చేస్తే ఎక్కడో చోట బాగా చేశా కానీ ఇంకో చోట. ఇప్పుడు నాకు అదే జరిగింది. నాకు నాట్ అనే ఒక సాంగ్ చేశాను నేను. అవును, నాకు లేకపోతే ఎవరు వచ్చి మీ పైన డబ్బులు పెడతారు నా మీద. ఇప్పుడు ఓకే బుల్లితెర మెగాస్టార్ టీవీ, దాంట్లో సినిమాకి ఎందుకు పెడతారు నాకు? అంటే పెడితే మా డాడీయే పెట్టాలి మళ్ళీ. సో నాకు ఇష్టం లేకుండా మా డాడీ పెట్టడం. పెడతాక ఆయన రెడీ, నాకు తెలుసు, అండ్ 25కి పెడతా అన్నారు. సో నేను అలా కాదు, నాకు బయట ప్రొడ్యూసర్స్ రావాలంటే ఏం రావాలి, ఒక హీరోగా సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి టాలెంట్ కనపడాలి, హీరో మెటీరియల్ కనపడాలి, ఎనర్జీ కనపడాలి. ఓకే సాంగ్ ఇచ్చి పడేద్దాం ఒకటని ఇక ఫుల్ దానికి అంత ప్రాక్టీస్ చేసేసా సాంగ్ నాట్. అది చూసి నాకు ఒక టీంని అనుకుని ఎలా అయితే అనుకున్నాను అలా ఒక టీం వచ్చింది. అమ్మా దేవుడా అనుకున్నా. మళ్ళీ లక్కీ బాయ్ నేను అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యా. ఆ సినిమా చేస్తూ ఆ టీం అందరూ ఫుల్ ఫిదా. దాని నుంచి నాకు 3-4 వచ్చినాయి యాక్చువల్గా ఆఫర్లు, స్టోరీలు. ఆ టీం పనిచేసే వాళ్ళు ఇంకా వేరే చోట్ల పనిచేస్తారు కదా. సో అక్కడ హీరో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చాయన్నమాట.
అందులో నేను బరాబర్ ప్రేమిస్తా ఒకటే నాకు నచ్చింది అప్పుడు. సో అప్పుడు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని అలాగా నేను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రిలీజ్ దాకా వచ్చింది అది అప్పుడు తీసుకున్నది. సో అంతే, ఇంకా మనం వీ హ్యావ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ అవర్ సెల్స్. నువ్వు ఏ తప్పు చేయకుండా కష్టపడితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు 100% ఏదో ఒక రోజు నీకు లక్ ఒకరోజు నీ వైపు రావాలంతే, కష్టపడతా ఉండాలి. ఇవే నేను గట్టిగా నమ్ముతాను. సూపర్ బ్రో. డే బై డే మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, మెచ్యూర్ అవుతూ ఉంటాం. నాటు సాంగ్ మీరు పర్ఫామ్ చేసినప్పుడు, ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా సినిమాని రిలీజ్ చేసుకున్న ఇప్పటికి థాట్ ప్రాసెస్ ఎలా మారింది? చాలా మారింది. అంటే ఒక పర్సన్ సంవత్సరంలోనే చాలా మారిపోతాడు. అలాంటి దానికి దీనికి ఆల్మోస్ట్ 3-4 years గ్యాప్ ఉంది. సో మారా. ప్లస్ ఆల్సో నా ఏజ్ అనేది చాలా మారే ఏజ్. నేను ఫస్ట్ స్టేజ్ మీద నిలిచినప్పుడు నా ఏజ్ 19 అనుకుంటా, 19 or 20 ఐ గెస్ మేబీ. సో అందులోనూ నేను హైపర్ కిడ్ కాబట్టి ఐ స్టిల్ బిలీవ్ నేను ఇంకా మెచ్యూర్ అవ్వాలి. ఇంకా నేనేం కంప్లీట్గా అయిపోయానని మాత్రం నేను అస్సలు అనుకోవట్లేదు, అనుకోను కూడా. ఏ రోజు టైం పడుతుంది. మేబీ 35-40కి నేను బాగా అప్పటికి నాకు ఫుల్ క్లారిటీ మెచ్యూర్ అవుతానేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు. అప్పటికి ఇప్పటికి ఏం మారానంటే కొంచెం కామ్ అయితే అయ్యాను. ఓకే. అండ్ వైలెన్స్ బాగా తగ్గింది. వైలెన్స్ అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ వైలెన్స్. ఒకప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కొట్టేయచ్చు, తిట్టేయచ్చు అని అనుకునేటోడిని. ఇది నాటప్పుడు. ఇప్పుడు అసలు కొట్టవద్దు, ఎవరిపైన చేయొద్దు అనే థాట్ ప్రాసెస్లో ఉన్నాను ఇప్పుడు. ఎంత తప్పు చేసినా కానీ కొట్టకూడదు. మనిషి అనేటువంటి ఇంకో మనిషి కొట్టకూడదు అనే దాంట్లో ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి. సూపర్ బ్రో. మీ దగ్గరికి ప్రాసెస్ ఏమైనా ఉంటుందా బ్రో? ఎవరన్నా స్టోరీ చెప్పాలి అనుకున్నారు, వాళ్ళ దగ్గర ఒక చిన్న ప్రొడ్యూసర్ ఉన్నారు, బడ్జెట్ ఒక రిస్ట్రిక్టెడ్ బడ్జెట్, మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఎలా? సోషల్ మీడియా హ్యాండిల్ ఈజీగా రెస్పాండ్ అయిపోతారు? నాట్ రియలీ. అంటే ఇప్పుడు ఇఫ్ దే రియలీ సీరియస్ అబౌట్ ఇట్, అంటే సినిమా తీద్దామని సీరియస్గా ఉంటే దే విల్ ఫైండ్ ఎ వే టు కాంటాక్ట్ మై ఫాదర్ అని ఐ బిలీవ్. అండ్ ఆల్సో సమ్వన్ మ్యూచువల్ త్రూ మీ ఆర్ డైరెక్ట్ మై కాంటాక్ట్, సంథింగ్ లైక్ దాట్, అండ్ అప్రోచ్ మీ త్రూ వాట్సాప్ ఆర్ అలాగా. Until unless you are really texting me from some big account, official account ఏదైనా ఉంది అంటే ఓకే. ఏ ఫాలోవర్స్ లేకుండా లేకపోతే సమ్ చిన్న అకౌంట్ నుంచి అయితే ఇట్స్ టైం వేస్ట్. యూజువల్లీ దే ఆర్ నాట్ లెజిట్. సూపర్. బట్ ప్రతి హీరోకి ఒక మార్కెట్ అని మాట్లాడుకుంటాం కదా, మీకు తెలుసా రియాలిటీ చెక్? 100%. ఇప్పుడు నా మార్కెట్ నాకు తెలుసు. ఓకే. నా మార్కెట్ వచ్చేసి అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ మాకు అవసరం లేదు, కానీ అదే చెప్తున్నా. మార్కెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎంతవరకు వెనక రాబట్టగలిగేదే కదా మార్కెట్ అంటే. అంతే కదా. ఇప్పుడు నాది సినిమా ఫ్లాప్ అయినా ఏమైనా కూడా నాకు టీవీలో శాటిలైట్ రైట్స్ ఎప్పుడైతే నాది కొన్నారో, టీవీలో జనాలు మా డాడీ ఫ్యాన్స్. సో రేటింగ్ చాలా వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. ఓటీటీలో కూడా మేబీ నాకు వచ్చిన క్రేజ్ వల్లనే ఏమో ఓటీటీలో చాలా చూశారు నా సినిమా. ఆహా వాళ్ళే చెప్పారు, ఒక పెద్ద స్థాయి సినిమా, పెద్ద రేంజ్ హీరో సినిమా ఓటీటీలో వస్తే ఎలా అయితే చూస్తారో ఓటీటీలో, అలా చూశారు నా సినిమాని ఓటీటీలో. అండ్ ఆల్సో శాటిలైట్ లైట్స్ ఓపెన్గా టీఆర్పీ రేటింగ్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో పెట్టేశారు. పెద్ద హీరో సినిమాలు వచ్చిందా కానీ నాది ఎక్కువ వచ్చింది టీఆర్పీ ఆ రోజు. అంటే వాళ్ళు మేబీ ఆల్రెడీ చాలా టెలికాస్ట్ చేసి ఉండొచ్చు, బట్ నందలెస్ ఆ రోజు మొత్తం డేలో ఓవరాల్గా హైయెస్ట్ టీఆర్పీ నాదే వచ్చింది. ఇమీడియట్గా నాకు ఫ్రమ్ అదర్ ఛానల్స్ ఆల్సో వి గాట్ కాల్స్, నెక్స్ట్ సినిమా మాకు ఇవ్వండి. అది పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం. అంటే ఒక దగ్గర రేటింగ్ రాగానే లైక్ ఇట్స్ వాళ్ళ మధ్య వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటాయి. సో శాటిలైట్ పరంగా చాలా మంచి అమౌంట్ వస్తుంది, ఓటీటీ పరంగా మంచి అమౌంట్ వస్తుంది, అండ్ థియేటర్స్ కూడా సినిమా బాగుంటే ఆడుతుంది. థియేటర్స్ కూడా నాకు ఆల్రెడీ నేను వెళ్ళే ప్రమోషన్ వెళ్ళిన చోట అది కూడా బాగా వచ్చింది. సో ఐ నో మై మార్కెట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను మార్కెట్ కంటే కూడా సినిమా బాగుంటే అసలు ఇవన్నీ సెన్స్లెస్. ఇప్పుడు మీ రెమ్యునరేషన్స్ పక్క తీసేద్దాం, దాని గురించి మాట్లాడున్నా. ఒక సినిమా మీతో చేయాలంటే ఎంత ప్రొడక్షన్ కాస్ట్ ఉండాలి బ్రో? ఈ రోజుల్లో మినిమం ఒక ఈజీ క్రోర్స్లోకి వెళ్ళిపోతుంది. 4 crores ఉంటేనే క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. మినిమం 4 crores ఉంటేనే మంచి మూవీ వస్తుంది. రామ్నగర్ బానికి కూడా అంతే అయింది. సో అంతే, మినిమం 4 crores ఉండాలి. సూపర్. 4 crores లేనిదే మనకి సినిమా క్వాలిటీ రాదు. బట్ అయినా కూడా క్వాలిటీ వచ్చేలా తీసారంటే మరి మేబీ చాలా వండర్ఫుల్ డైరెక్టర్ అయితే తప్పితే, బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే తీయగలుగుతారేమో. ఓకే. బట్ ఒక స్టోరీ విన్న తర్వాత బ్రో, ఫాదర్కి ఎంతవరకు ఎగ్నెస్ట్గా వెళ్తారు? ఇప్పుడు ఫాదర్ కొన్ని చేంజెస్ చేయొచ్చు, బట్ ఒక జెన్జీ కిడ్గా ఇప్పుడున్న వాటికి బాగా కనెక్ట్ అవుతే డాడీ అని మీరు కన్వే చేయాలనుకుంటే అప్పుడు ఆ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు నేను చెప్తే మళ్ళా డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ అది చెప్పాలి. ఓకే.
మా ఫాదర్ నాకంటే జెన్జీ, ఆయన అప్ టు డేటే ఉంటారు. ఓకే. యూజువల్లీ హీ మేక్ సెన్స్ ఆల్వేస్. ఓకే. హీ మేక్ సెన్స్. సో వెళ్ళాల్సిన అంత సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాలేదు. అండ్ ఆయన కూడా అర్థం చేసుకుంటాడు నేను ఏం చెప్తున్నాను. అంటే మొత్తం ఆయనదే వినాలని ఏమి ఉండదు. బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకే బ్రో, ఇప్పుడు యాక్టర్గా మీరు ఎలాంటి పర్ఫార్మర్ అనేది రామ్ నగర్ బన్నీ చూస్తే టెక్నీషియన్స్ అందరు తెలిసిపోద్ది. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కొత్త టెక్నీషియన్ వచ్చి నేను ఇలా తీద్దాం అనుకున్నాను, మాటలతోనే చాలా పెద్ద కోటలు కట్టాడు అనుకోండి, మీరు ఎక్కడ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారు, ఎలా బిల్డ్ చేసుకుంటారు అనేది కష్టం అప్పుడు ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం. ఎందుకంటే తెలియదు కదా ఆయన ఏం చేస్తారో. అదే కదా, అంటే ఏం చేశారు మీరు, ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ అయినా చూపించండి, లేకపోతే వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు పోర్ట్ఫోలియో అనేది లేకుండా మీకు జాబ్ అయినా ఎక్కడైనా ఇంటర్వ్యూ వేరే ఇండస్ట్రీలో అయినా సరే మీకు మీ ఎక్స్పీరియన్స్ బట్టే మీకు శాలరీ కానీ జాబ్ కానీ దొరుకుతుంది. సో ఇక్కడ కూడా అంతే. నేను ఇప్పుడు మీరు తీయగలుగుతారంటే మీ స్టోరీ అది ఓకే, ఐ విల్ లిజన్ టు యువర్ స్టోరీ, ఐ టెల్ యూ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. చెప్తా, ఓపెన్గా చెప్తా, బాగుందా బాగాలేదా బరాబర్ చెప్తా. కానీ మీరు నిజంగా మీరు చెప్పినట్టు తీయగలుగుతారు లేదా నాకు నిజంగా ఐడియా లేదు, దానికి మీరు ఇంతకుముందు ఏం చేశారు అది అడుగుతా నేను. అది నమ్మకం కలిగితేనే నేను వి విల్ గో అహెడ్. అలా బరాబర్ ప్రేమిస్తాకి ఏదైనా మూమెంట్ ఉందా? యా, బరాబర్ ప్రేమిస్తాకి అప్పుడు చెప్పా కదా, నా ఏజ్ డిఫరెంట్ కదా, అప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ లెక్కలు లేవు నాకు. అప్పుడు నేనేం అడగలేదు ఆయన ఇంతకుముందు చూడలేదు, నేను అసలు ఇంతకుముందు చేశానని కూడా తెలియదు నాకు. బ్లైండ్గా స్టోరీ విని ఒప్పుకున్న సబ్జెక్ట్ ఇది. అప్పట్లో ఇట్ వాజ్ ఐ వాజ్ మోర్ లైక్ అసలు స్టోరీ వస్తేనే ఎక్కువ. ఓకే, అప్పట్లో నేను అలా ఉండేటండి. నాకు సినిమా రావడమే ఎక్కువ, ఎందుకంటే నేను చేసిందే నాకు ఒక్క సినిమా రావాలని ఆ సాంగ్. తర్వాత నేను రాగానే నాకు ఆ సినిమా చేస్తుండగా ఇంకొక సాంగ్ వస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. అరే ఒక సినిమా చేస్తుండగానే ఇంకో సినిమా వచ్చేసింది అంటే మనం కరెక్ట్ చేస్తున్నామని. సో ఆ పిల్లాడిగా ఉన్నప్పుడు అది నాకు హ్యాపీనెస్ అనమాట. సో నేను అప్పుడు ముందు ఏం చేస్తాను, ఏం చేస్తున్నారో చూడలేదు, బట్ లక్కీగా హీ టర్న్ అవుట్ టు బి టాలెంటెడ్. ఓకే, అవన్నీ చూసుకోకపోయినా కానీ సరే ఆయన టాలెంటెడ్. ఇప్పుడు ఆడియన్గా మనకి ఒక సినిమా బాగుందో లేదో చెప్పేస్తున్నాముగా, ఇప్పుడు మీరు యాక్టర్గా లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యువర్ షోల్డర్స్. సో ఇవి అంటే ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కాకుండా, మాకు చూపించిన డ్యాన్స్ కాకుండా, జిమ్నాస్టిక్స్ కాకుండా, ఇస్ దర్ ఎనీ అదర్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్, మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? రైటింగ్ కానీ, ఖాళీగా ఉన్నప్పుడు ఏమైనా లిరిక్స్ రాయడం కానీ, స్టోరీలు రాయడం కానీ, వినడం కానీ, ఇలాంటివి ఏమైనా అదర్ మల్టీ టాలెంట్ ఉన్నాయా అని, అదర్ షేడ్ ఆఫ్ చంద్రహాస్ అన్నట్టు? ఆ రైటింగ్ నేను ఫిజికల్గా రాయలేను కానీ ఓవరాల్గా చెప్పగలుగుతా. అంటే స్పాంటేనియస్గా నేను ఇప్పుడు రామ్నగర్ బన్నీలో అయినా కానీ సరే ఏమన్నా నేను డైలాగ్స్ చేంజ్ చేస్తా. నాకు ఈ డైలాగ్ అంత ఎక్కట్లేదు, ఇలా చెప్పచ్చా అని అడుగుతా. సో స్పాంటేనియస్ చేంజెస్ చేస్తా కానీ, ఇంప్రూవైజేషన్ చేస్తా కానీ కూర్చొని రాయేసే అంత ఓపిక ఉండదు. మేబీ కానీ రాయాలనేది ఫిక్స్ అయ్యా, ఎప్పుడు రాస్తాను తెలియదు, బట్ రాస్తా, స్టోరీ రాస్తా, డైరెక్షన్ చేస్తా, ఇవన్నీ ఉన్నాయి, నాకు కోరికలు ఉన్నాయి, కానీ ఎప్పుడు చేస్తాను తెలియదు, చేస్తా. ఇంకా టాలెంట్స్ అంటే అన్నిట్లో టచ్ చేస్తున్నా నేను. అంటే లైక్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయనివి, స్క్రీన్ మీద చూపించినవి చాలా ఉన్నాయి. చాలా బాగా స్విమ్మింగ్ చేస్తా, షటిల్ ఆడతా, హార్స్ రైడింగ్ ఎప్పుడు చూపించలేదు నేను, అది బాగానే చేస్తా, అంతే. క్రికెట్ కూడా బాగా ఆడతారు. క్రికెట్ నేను బాగా ఆడతాను, ఎందుకంటే సీసీఎల్కి ఎందుకు ట్రై చేయట్లేదు మీరు? నేను గల్లీ క్రికెట్ లెవెల్ దాకే ఇప్పుడు గల్లీలో ఆడగలుగుతా, ఎందుకంటే పిల్లలతో ఆడేది. ప్రొఫెషనల్ ప్లేయర్స్ గట్టిగా వేస్తే తెలియదు నాకు. ఇప్పుడు నా బ్యాట్ తగిలితే 6 వెళ్తుంది, ఓకే, కానీ మిస్ అయితే వికెట్కి వెళ్తుంది. సో అది ప్రొఫెషనల్ క్రికెట్ కిందకి రాదు, అది ఏదో టైం పాస్ ఫ్రెండ్స్తో ఆడుకునే క్రికెట్ అంతే. మీకు ట్రై చేసి అలాంటి థాట్స్ ఏం లేవా? అంత క్రికెట్ అంత నాకు చూడడం కూడా క్రికెట్ ఏంటంటే ఇండియా ఆడితే చూస్తా, వేరే టీమ్స్ ఉంటే నాకు చూడబుద్ధి కాదు. ఐపీఎల్ చూస్తా, అది మొత్తం. సో ఇండియాకి సంబంధించింది ఉంటే చూస్తా, బట్ అంతవరకే. సో ఇప్పుడు యాక్టర్గా టర్న్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ డే రొటీన్ బ్రో? యాక్టర్గా టర్న్ అయిన తర్వాత ఒక డే రొటీన్ ప్రస్తుతానికి అయితే అసలు వినాలి అంటే నాకు 4-5 ఉన్నారు, అంటే లైక్ మెసేజ్లు పెడతా ఉంటారు. సో నాకు ఒక ఆబ్లిగేషన్ అయితే ఉంది, నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు. ఆబ్లిగేషన్ కూడా కాదు, నా రెస్పాన్సిబిలిటీ అది. వినాలి నేను నాకు ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ మంచి స్టోరీ వస్తుందో తెలియదు. సో మా డాడీ పెడతా ఉంటాడు, ఈ రోజు కలుస్తావా, నాకు మెసేజ్లు పెడుతున్నారు, నాకు వస్తే మెసేజ్లు, నేను రేపు కలుస్తాను. సో అది వినడం అనేది ఒకటి ఉంటుంది, చాలా స్టోరీలు వింటాను, ఎందుకంటే విత్ ప్రొడ్యూసర్స్ వస్తారు కాబట్టి నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. అందరికి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళని ఇమాజిన్ చేసుకుని ఒక స్టోరీ తీద్దాం అనుకుంటున్నారు, టైం పెడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి నేను 100% రెస్పెక్ట్ ఇచ్చి నేను వాళ్ళకి ఫుల్ టైం ఇస్తాను. ఏదో నామకే వస్తే ఇవ్వను. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నాకు స్టోరీ చెప్తా అని, నీకు 5 గంటలు పడిని 10 గంటలు పడిని నేను మొత్తం వింటా నేను.
అంటే నేను హరీబరీగా చెప్పేమని చెప్పాను నేను. సో ఆ టైం ఇవ్వడానికి నాకు టైం పట్టొచ్చు, కానీ ఇచ్చిన తర్వాత నేను నీకు క్వాలిటీగా ఇస్తా, టైం క్వాలిటీ టైం ఇస్తా. సో నా డే రొటీన్లో సగం ఈ స్టోరీలు వినడానికి ఉంటుంది. అండ్ జిమ్, ఫిజికల్గా మనం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి కాబట్టి జిమ్కి వెళ్తాను. అండ్ ఆల్టర్నేట్ ఇంతకుముందు వెళ్ళినంత కాకపోయినా ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్లో నేను సేమ్ డ్యాన్స్లో అవన్నీ వెళ్తాను, జిమ్నాస్టిక్స్, ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయడానికి. అంతే. మీరు 18-19 నుంచే ఆల్రెడీ జిమ్ ట్రైనింగ్ చేయడం నేను వీడియో చూసాను. ఆ మ్యాసివ్ బిల్డింగ్ ఎప్పటి నుంచి అలా ఏం థాట్స్ ఉన్నాయా? ఒక ఏజ్ వచ్చిందా? అంటే ఇప్పుడు మనం బల్క్ అవ్వాలంటే చేయొచ్చు. బల్క్ అవ్వడానికి మనం ఎక్కువ తినాలి, అవన్నీ చేయాలి. కానీ ఇప్పుడే నేను బల్క్ అవ్వాలి దలుచుకోలేదు. ఓకే, కొంచెం ఇలా కనపడి, అండ్ ఇప్పుడు యాక్చువల్గా నన్ను ఒక ప్రాజెక్ట్కి అడిగారు, 6 ప్యాక్ అడిగారు. సో అది ఆల్మోస్ట్ ఓకే కూడా నేను. సో దాన్ని 6 ప్యాక్ చేయాలి. దానికి చేయాలంటే ఇప్పుడు నేను థాయిలాండ్కి వెళ్ళి అక్కడ ముతాయి నేర్చుకుంటూ 6 ప్యాక్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో దానికి అదొక 6 months ప్రాసెస్ అది. సో అది చేయాలి ఇప్పుడు. నెక్స్ట్ అదే ఇంకా బల్క్ అయితే ఇంకా నేను అనుకున్న పరంగా అయితే ఇప్పుడు నేను బల్క్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను బల్క్ చేస్తా. ఎందుకంటే ఫస్ట్ నాకు కొంచెం సన్నగా కనపడదామని వచ్చా. నేను స్టార్టింగ్ 6 ప్యాక్ చేసి వచ్చేస్తే అది ఆ డిఫరెన్స్ మీకు కనపడదు, దాని అప్రిసియేషన్ ఆ లెవెల్లో రాదని నేను చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ ధనుష్ లాగా సన్నగా కనపడి తర్వాత మీకు హృతిక్ రోషన్ లాగా మంచి బాడీతో కనపడితే అప్పుడు బాగుంటుంది. అరే వావ్, దానికి తగిన అప్రిసియేషన్, రికగ్నిషన్ వస్తుందని చెప్పి నేను ఆల్రెడీ ఇన్ని చేస్తున్నాను కదా డ్యాన్స్ కష్టపడి. బాడీ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్కి తగ్గట్టుగా నేను మీకు ఫిట్గానే ఒక హీరో లాగా కనిపిస్తా, బేసిక్ ఫిట్నెస్గా కనిపిస్తా. హీరో కావాల్సిన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నా, బల్క్ ఒక్కటి చేయలే. ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తా. ఎనీవేస్, వాట్ అబౌట్ బరాబరా ప్రేమిస్తా? అంటే మీరు కాకుండా ఇంకేం క్యారెక్టర్స్ హైలైట్ అవ్వబోతుంది రేపు February 6th? నేను కాకుండా అంటే ఫస్ట్ అయితే మ్యూజిక్ బాగా హైలైట్ అవుతుంది. అది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అసలు అది క్యారెక్టర్ కాదు కానీ మ్యూజిక్ టీజర్ లో మాత్రం అదిరిపోయింది అసలు. మీ ఇంట్రడక్షన్ పడుతున్నప్పుడు అది యంగ్ బ్లడ్ అని బాగా కొట్టాడు, మంచి ర్యాప్ వచ్చి అది అదిరిపోయింది అసలు. అవును. సో మ్యూజిక్, బీజిఎం కానీ సాంగ్స్ కానివ్వండి అసలు 10 out of 10 ఇస్తారు అందరూ. మ్యూజిక్ ఫుల్ మార్క్స్. నెక్స్ట్ తన హీరోయిన్ మిస్ ఇండియా, తనకి కూడా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమాలో, బాగుంటుంది, తనకి మంచి మార్క్స్ పడుతుంది. అండ్ క్యారెక్టర్స్ ఎవరిది వాళ్ళు బాగా చేశారు, న్యాయం. డైరెక్టర్ అంటే ఎవరి క్రాఫ్ట్ వాళ్ళు బాగా చేశారు. సో వంక పెట్టడానికి అయితే ఏం లేదు, అందరికి మంచి పేరు వస్తుంది. బట్ ఈ ఫేవరెట్ హీరోస్ అనేవి మీ జర్నీలో ఏమైనా మారారా బ్రో? చిన్నప్పుడు ఒకరిని బాగా ఫేవరెటిజం చేస్తాం, కొంచెం మెచ్యూర్ అయితే ఇంకొకరిని చేస్తాం. నేను నాతో ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పుడు నేను ఏ సినిమా చూస్తే ఆ సినిమా ట్రాన్స్లేట్ అవ్వండి, అది హిట్ అవని ఫట్ అవనండి, సినిమా చూస్తే ఆ సినిమా ఎఫెక్ట్ నా మీద ఉండేది. ఓకే, చిన్నప్పుడు. తర్వాత కూడా అది అలాగే, ఏ సినిమా చూస్తే ఆ సినిమా ఆ హీరోలో మనం ఊహించుకొని అది అలా ఉండేది, ఎప్పుడు ఉండేది అలాగా. సో ఒక హీరో అంటూ నాకు ఎప్పుడు లేకుండే, ఎక్కువగా మా ఫాదర్ అని నాకు ఉండే రోల్ మోడల్గా, అంతే. సో ఒక హీరో పైన ఎప్పుడు లేదు. బట్ అందరు హీరోలు ఇప్పుడు చూస్తే, ఇప్పుడు మళ్ళీ రీవాచ్ చేసి చూస్తే వేరే కోణం నుంచి చూస్తా. వాళ్ళు ఇంతకుముందు సినిమాలా చూసేటోండి, స్టోరీలో చూసి ఎంజాయ్ చేసేటోండి. ఇప్పుడేమో ఓకే వాడు ఇక్కడ యాక్టింగ్ బాగా చేశాడు, ఓకే ఇక్కడ బాగా ఫాస్ట్ ఉరికాడు అంటే ఇప్పుడు కష్టం చూస్తున్నా. హీరోగా వాళ్ళు పడ్డ కష్టం ఎందుకంటే నేను హీరోగా చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఆ కష్టం ఎలా పడుతున్నారు అనేది, అది గమనిస్తున్నా ఇప్పుడు. కానీ ఒకప్పుడు సినిమాలా చూసేటోండి. సో ఫేవరెట్ హీరోస్ ఎప్పుడు అందరూ మంచిగా ఎవరిది హిట్ అయితే వాళ్ళ ఫేవరెట్ హీరో అనేసేటోండి. ఓకే, ఇప్పుడు ఏ హీరో కష్టం చూస్తే బాగా ఇన్స్పైర్ అయ్యారు మీరు ఆన్ స్క్రీన్ మీద? ఏంటి? అల్లు అర్జున్ గారు టాప్ అసలు కష్టంలో ప్రెసెంట్. అండ్ నెక్స్ట్ అందరూ కష్టపడతారు, అబ్బా ఎంత కష్టపడతారు. ప్రభాస్ గారు చాలా కష్టపడ్డారు. ఎనీ హీరో మన కళ్ళ ముందు కష్టపడిన వాళ్ళే అందరూ, మనం ఒకళ్ళు తక్కువ చేసేది ఏం లేదు. అందరూ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారు సూపర్ అనిపిస్తారు, నాకు చాలా మంచిగా అనిపిస్తారు. అండ్ సిద్ధు జొన్న గారు, డీజే టిల్లు సూపర్, వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ కష్టపడుతున్న వాళ్ళు. రామ్ చరణ్ గారు ఎక్సెట్రా అందరూ సూపర్, మనం ఒకళ్ళని చెప్పడానికి లేదు. అదర్ దెన్ హీరో కాకుండా పర్ఫార్మర్గా ఏమన్నా నిరూపించుకోవాలని ఉందా? ఒక మంచి విలన్ గా నాకు చేయకూడదు అనేది ఏం లేదు బ్రో, చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. కాకపోతే అంత ఎగ్జైట్ అయ్యే ప్రాజెక్ట్, అంత ఎగ్జైట్ అయ్యే విలన్ క్యారెక్టర్ కూడా రావాలి కదా, వచ్చినప్పుడు చేస్తా. ప్రస్తుతం కానీ హీరోకే తెస్తున్నారు. బట్ మీకేం విష్ లిస్ట్లు ఉందా బ్రో యాక్టర్గా? ఈ డైరెక్టర్తోని
ఒకసారి నా స్క్రీన్ చూపించుకోవాలి, ఈ యాక్టర్ పక్కన నేను కూడా పర్ఫామ్. అలా 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 ఏం లేదు. బట్ టాప్ డైరెక్టర్స్ తో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు. అందరికీ చేయాలని ఉంటుంది, నాకు కూడా ఉంది చేయాలని. అది వస్తే హ్యాపీ. ఎవరైనా సరే టాప్ డైరెక్టర్స్ ఎవరు వచ్చినా కానీ మనం చేస్తాం కదా, అంతే కదా. బట్ మీలో ఉన్న రా ఎందుకో కొంచెం చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. చూపించండి రా సైడ్ ఆఫ్ ఒక అర్జున్ రెడ్డి లాగా అలా ఉంటే వస్తాయి. టైం ఉందిగా, ఇంకా యంగేగా, చాలా టైం ఉంది, చాలా వస్తాయి. సూపర్ బ్రో. వాట్ అబౌట్ ద నెక్స్ట్ ప్లాన్స్? బరాబర్ ప్రేమిస్తా February 6th వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ యాక్టర్ గా మీ కష్టాలు మీరు పడాలి, ఓ మంచి సినిమా ముందు తీసుకురావాలి, మాతో పాస్ మార్కులు వేయించుకోవాలి. హిట్ కొట్టే వరకు కష్టపడతానే ఉంటా, అది దాంట్లో మార్పేం లేదు. వాట్ నెక్స్ట్ అంటే అంతే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చూసుకోవాలి. ఇంకా వాటి మీద ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా వాటిని ఇంకా ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు ఏమైనా మారిపోయిందా బ్రో థాట్ ప్రాసెస్? నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ లో ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. చాలా మారింది యాక్చువల్లీ. నేను ఓకే అనుకున్న 2-3 ప్రాజెక్ట్స్ నుంచి నేను బ్యాక్అవుట్ కూడా చేసుకున్నాను నేను. ఎందుకంటే చూస్తున్నా ఇప్పుడు నేను బాగా హిట్ అయిపోతుంది అనుకున్న సినిమా ట్రైలర్ చూసి అవి చూసి హిట్ కాలే, ఫట్ అయినాయి, లేదా అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేనివి సూపర్ హిట్ అయిపోతున్నాయి. సో మనకి ఏ రోజు ఏ సినిమా హిట్ అవుతుందో అసలు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నార్మల్గా ఉంటే సినిమా కష్టమే. అంటే జనాలు థియేటర్ దాకా రావాలంటే సంథింగ్ కొత్తగా ఉండాలి, అవుట్ స్టాండింగ్ ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ అయి ఉండాలి. సో అలా అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఏం చేయగలుగుతాను కొంచెం పెద్దగా నెక్స్ట్ లెవెల్గా అనేది థాట్ ప్రాసెస్లో ఉన్నాను. ఇప్పుడు దాకా నాకు వచ్చిన వాటిలో చూసి నేను బ్యాక్అవుట్ అవ్వడానికి కారణం ఏంటంటే, నాకు నార్మల్గా ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే బడ్జెట్లు ఉన్నా ఏమున్నా టెక్నికల్ ఉన్నా సరిపోదు అనిపించింది నాకు స్టోరీ. అందుకని అలా అనమాట. సో ఇప్పుడు టైం తీసుకున్న 2 years 3 years 5 years 10 years గ్యాప్ ఎంత వచ్చినా సరే వచ్చేది క్వాలిటీ ఉండాలి. ఓకే, ఫిక్స్ అయ్యా. ఓకే సూపర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నారు కదా, ఎవరితో మంచి ర్యాప్ బిల్డ్ అయిందా? ఒక మంచి మెంటర్ లాగా ఒకరు, ఒక మంచి ఫ్రెండ్ లాగా ఇలా ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? పర్సనల్గా నేను ఎవరినైనా అంటే అందరితో మంచిగా ఉంటాను, బట్ సెట్ వరకే పెడతా, ఎక్కువ ఇంటి దాకా తీసుకురాను నేను. ఏమో అంత నాకు నా ప్రపంచం, నేను ఎక్కువ ఒక్కడనే ఉంటాను నేను. సమ్ టైమ్స్ ఒకసారి అయితే ఒక 3-4 months ఒక్కడనే రూమ్లో ఉన్నా, అంతే. రూమ్ బయటకు కూడా రాలే. లంచ్ మా మమ్మీ డోర్ బయట పెట్టేది లిటరల్గా. అంటే నా పడుకునే టైమింగ్స్ కూడా తెలిసేది కాదు. ఓకే, డోర్ కొడితే తీసేటువంటి కాదు. సో 3-4 months ఒక్కడనే రూమ్లో కూర్చునే రోజులు ఉంటాయి. సో నేను చాలా ఎక్కువ ఒక్కడనే ఉంటా మ్యాక్సిమం. ఫ్రెండ్స్ కలుస్తా అప్పుడప్పుడు, బయటికి వెళ్తా, సినిమాలకి వెళ్తా. ఇంకా ఎక్కువ బయటికి వెళ్ళాను తెలుసా, నేను బయట ఫుడ్ తినను అని తక్కువ. సో ఆ ర్యాప్ ఒకరితో బిల్డ్ చేసి అది మెయింటైన్ చేసి అంత అది లేదు నాలో. సో అంత లేదు ఎవరితో. బిఫోర్ వి వాంట్ టు క్లోజ్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్, ఒక్కసారి ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ నిర్మలా కాన్వెంట్లో పక్క రోషన్, సుమా గారి కొడుకు రోషన్, మరో పక్క మీరు, అందులో ఒక సీన్ పర్ఫామ్ చేశారు మీరు. సో అది ఫాదర్స్కి బాగా ఇష్టమైంది, చాలా న్యాచురల్గా ఉంటుంది అది. సో ఆ టైం నుంచి ఇప్పుడు మీ ముగ్గురు కూడా యాక్టర్స్గా బాగా స్ట్రగుల్ అవుతున్నారు. మళ్ళీ ఎప్పుడన్నా మధ్యలోని డిస్కషన్స్ కానీ ఎప్పుడన్నా మీట్ అయ్యే ఛాన్స్ వచ్చిందా నిర్మలా కాన్వెంట్ తర్వాత? లేదు అసలు. అంటే రామ్నగర్ బన్నీ అప్పుడు ఇద్దరితో ఒకసారి ఒక ఫోన్ కాల్ మాట్లాడాను. ఆ రిలీజ్ టైంలో ఆ రోషన్తో మాట్లాడా, ఈ రోషన్తో మాట్లాడా, అంతే. పెద్దగా అంత జాంజిగిరి జపక్స్ ఏం కాదు, మామూలుగా జస్ట్ హాయ్ బాయ్ వరకే ఉంటాము. నాట్ సో క్లోజ్ ఫ్రెండ్స్, బట్ యా మోగ్లీ, బాబుల్గం 2 థియేటర్లో చూశాను నేను. ఛాంపియన్ నాకు కుదరలేదు. పెళ్లి సందడి చూశాను థియేటర్లో. యా నేనైతే ఫాలో అవుతా వాళ్ళు. అండ్ పర్సనలీ నాకు రోషన్ కనకాల యాక్టింగ్ బాగా నచ్చుతుంది. మంచి ఇంటెన్స్గా మంచిగా యాక్టింగ్ మంచిగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. రోషన్ మేకా గురించి ఇంకా అసలు అందగాడు, చాలా సూపర్ మిల్కీ బాయ్. సో లైక్ గర్ల్స్ అందరికి డ్రీమ్ బాయ్ టైప్లో లుక్స్ ఉంటాయి. సో వీళ్ళిద్దరు ఎప్పటికైనా పెద్ద హీరోలు అవుతారు 100%, నో డౌట్. ఈ ముగ్గురికి ఒక కామన్ పాయింట్ ఉంది, ముగ్గురు కూడా జస్ట్ 2 films తీసి రెడీగా ఉన్నారు అంతే. ఆయన ఛాంపియన్ పెళ్లి సందడి, ఈయన మోగ్లీ బబ్బుల్గం, మీరు బరాబర్ ప్రేమిస్తా రామ్నగర్ బన్నీ. అవును, అందరం ముగ్గురం సేమ్ ఏజ్. నాకు తెలిసి మీ ముగ్గురమే అనుకుంటా సేమ్ ఏజ్ హీరోస్. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు, మీరే. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకొక 5 yearsలోని మీరు ఇప్పుడు Tier 1 Tier 2 అంటారు కదా, సో మీరు అందులోకి ఎంటర్ అవుతారు. Tier 5 ఏదైనా సిల్లీగా అనిపించిందా బ్రో ఆడియన్స్ మాట్లాడుకుని ఏమన్నా ఇలాగా Tier 5 Tier 2 కానీ వీళ్ళ మార్కెట్లు కానీ సినిమాలు కానీ ఇలా ఏమన్నా విన్నప్పుడు ఏమన్నా
ఏంటి మరి ఎంత సిల్లీగా ఉంది తెలుగు ఇండస్ట్రీ అన్నట్టు. అదే చాలా ఉంటాయి అలాగా. ఏమన్నా ఎన్నని చెప్తాం మనం. మాక్సిమం ఆ ట్విట్టర్ వార్స్ కానీ, ఫ్యాన్ వార్స్ కానీ అవన్నీ సిల్లియే కదా బ్రో. అసలు అంత టైం ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. వాళ్ళు పాపం గుడ్డలు చించేసుకొని అంత పని లైఫ్లో పని పాట అన్నీ పక్కన పెట్టేసి అసలు క్రేజీ పీపుల్ అనిపిస్తారు నాకు. పాపం మంచోళ్ళు. ఏం చేస్తాం. సూపర్ బ్రో. ఎనీవేస్ యాజ్ యాక్టర్ మాకు మంచి మంచి సినిమాలు తీసుకొస్తున్నావు. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ గోల్ ఆర్ కంటిన్యూస్ కాన్స్టెంట్ గోల్ ఏదైనా ఉంటుందా మైండ్లో అలా రన్ అవుతూనే ఉంటుందంట? ఒక్క హిట్ కొట్టాలి బ్రో. ఓకే, పెద్ద హిట్ కొట్టాలి, చాలా పెద్ద హిట్ కొట్టాలి. అది ఎప్పుడవుతో తెలియదు. అండ్ లైఫ్ లాంగ్ మనం ఇలా ఈ పొజిషన్లో ఉంటే అలా పనులు చేసుకుంటా పోవాలి. చుట్టూ అందరికి చాలా మంచి పనులు చేయాలి, హెల్ప్ చేయాలి అనేది ఒక గోల్ కుదిరినంత వరకు. సో ఇంత దీని మించి ఏం లేదు. ఒక హిట్ కొట్టేస్తే నాకు తెలిసి ఆపేస్తానేమో ఇంకా. హిట్ కొడితే ఇంకా అయిపోయింది ఇంకా జన్మకు చాలా నాకు. ఏంటి బ్రో హిట్ అంటే మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు? ఇప్పుడు ఒకరు కలెక్షన్స్ పెట్టుకుంటారు, ఒకరు ఎంతమంది సినిమా చూస్తారు అని అనుకుంటున్నాను. ఆపేస్తా అనట్లేదు, ఆపేయడం కాదులే, కానీ మీరు హిట్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు అనేది. ఏంటి హిట్? హిట్నా? హిట్ అంటే ఏంటి అసలు మీకు? ఏం లేదు, ఒక్కసారి బాగా ఫుల్ అసలు అంటే యూఫోరియా క్రియేట్ అయిపోవాలి. ఇప్పుడు నేను నా మీమ్స్ ట్రోల్స్ అవన్నీ ఎలా యూఫోరియా క్రియేట్ అయింది, అలాగా సినిమా ద్వారా సినిమా అలా చేయాలి ఒక యూఫోరియా. సో అది కావాలి. అది ఒకటి అదే ప్రెసెంట్ ఒక 1 year 2 years నుంచి ఉన్న వన్ అండ్ ఓన్లీ గోల్ అది. అది ఒక్కటి అయిపోతే ఇంకా అంతే. స్టెప్స్ వేస్తున్నారు కదా బ్రో అట్ సైడ్, మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. ట్రైయింగ్. అప్పుడు ఏమన్నా ఈ ట్యాగ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే హ్యాపీగా ఆడియన్స్ ఇచ్చిందే కదా అని పెట్టేసుకుంటారా? అది కూడా ఇప్పుడు అదే ట్యాగ్ చేంజ్ నా చేతుల్లో లేదు, నిజంగా చెప్తున్నా. వాళ్ళు అది ఇచ్చారు, అదే అది వచ్చింది, audience ఇచ్చారు. ఇంకోటి ఇస్తే ఇంకోటి వస్తుంది, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నేను బయట ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రహాస్ అని పిలవరు అసలు నన్ను. అవును, యాటిట్యూడ్ స్టార్ గారనే పిలుస్తారు. యాటిట్యూడ్ స్టార్ బ్రో అంటారు, యాటిట్యూడ్ స్టార్ గారు అంటారు. అసలు నా పేరు రాదు అసలు ఆ నోట్లో. తక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, ఎక్కువ యాటిట్యూడ్ స్టార్ అని పిలుస్తారు. సో అలా ఇంకో పేరు వచ్చింది అనుకోండి, ఇప్పుడు అది వస్తుంది. అలా అయితే ఇంకొక 2-3 ఫిల్మ్స్ అయితే అప్పుడు మేము అబ్జర్వ్ చేస్తాం ఇతనిలో ఏంటి ఆ యూనిక్ క్వాలిటీ, అప్పుడు మేము ఇంకో కొత్త నేమ్ ఏదైనా తీస్తాం. బట్ చాలా అసలు మిస్టీరియస్ అనిపిస్తుంది. వాళ్ళు ఏమో ఒక నెగిటివ్గా పెట్టిన యాటిట్యూడ్, మీరు దాన్ని మెల్లగా పాజిటివ్గా ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ స్టార్ట్ అయిపోతున్నారు విత్ యువర్ గుడ్ థింగ్స్ ఆర్ గుడ్ వర్డ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. థ్యాంక్ఫుల్లీ ఇదంతా 6th రోజున బరాబర్ ప్రేమిస్తా ఇంకా పాజిటివ్గా అయిపోయి హిట్ అయితే హ్యాపీ. అండ్ ఫైనల్ ఆడియన్స్ బ్రో 6th వాళ్ళు చూస్తున్నప్పుడు, February 6th బరాబర్ ప్రేమిస్తా. మీ అందరినీ థియేటర్కి వస్తే మీరు కూడా నన్ను బరాబర్ ప్రేమిస్తారు, వచ్చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.